ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు. తను ఏం కేర్ తీసుకోవాలి స్కిన్ బాగుండడానికి? అంటే పెరుగుతున్న కొద్ది, ఓల్డ్ అవుతున్న కొద్ది స్కిన్ పాడవకుండా ఉండాలంటే డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి? ఇంకొక సైడ్ డబ్బులు ఉన్నాయి, ప్రోడక్ట్స్ కొనుక్కోగలరు, పర్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సోప్ ఒకటి కాకుండా ఇంకొక ప్రోడక్ట్ కొనుక్కోగలిగితే సన్ స్క్రీన్ 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ టాక్ 50 SPF అనుకోండి, 80 SPF అనుకోండి, 100% ప్రొటెక్షన్ కాదు. మరి రింకిల్ కరెక్షన్ 2 weeks లోనే రింకిల్స్ కనిపించవు. ఈ రోజు నేను ఇంజెక్షన్ చేశానంటే 2 weeks తర్వాత నుంచి మీకు ఫోర్ హెడ్ మీద, ఐస్ దగ్గర రింకిల్స్ కనిపించవు. అండ్ ఈ ఆయిల్స్ కానీ, స్ట్రెచ్ మార్క్స్, క్రీమ్స్ కానీ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత దే వోంట్ హెల్ప్. బాలీవుడ్ లో సారా అలీ ఖాన్ చాలా లా ఉండే. ఇప్పుడు తను వేరే ఏదైనా ఫోటో షూట్స్ చేసినా ఏ ఒక్క చోట కూడా స్ట్రెచ్ మార్క్ కనిపించకుండా, మరి వాళ్ళు కన్సీల్ చేస్తారా లేకపోతే రియల్ లైఫ్ లో కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ లేవా అనేది నాకు ఇంకా షాకింగ్ ఉంటుంది. అంత హెఫ్టీ వెయిట్ నుంచి అంత మనకు కనిపించే హెయిర్ లైన్స్ ఒరిజినల్ హెయిర్ లైన్స్ కావు. ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అనేది మనకు తెలుసు. కాఫీ ఎందుకు మనం యాజ్ అ ఫేస్ స్క్రబ్ వాడుతున్నాం? డెఫినేటెడ్ షాంపూస్ ఎందుకు వచ్చినాయి డర్మటాలజీలో? ఇన్ని వచ్చినాయి మాకు తెలియదు, మాకు సింతాలు మాత్రమే తెలుసు. సో నిజంగా ఇది పెట్టుకుంటే ఏమన్నా, ఈ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా చేంజెస్ జరుగుతాయా? ఒక కలర్ చేంజ్ అయ్యేలాగా ఉంటుందా ఈ క్రీమ్ కి? అన్ని సినిమాస్ లో కూడా బాల్ హెడ్ ఉంటుంది, విక్ పెట్టుకొని కవర్ చేసి ఉంటారు. బట్ వాళ్ళ సన్ కి వచ్చేసరికి మిల్క్ బాయ్ అని అనుకోండి, ఫుల్ మంచి హెయిర్ ఉంటుంది, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఏంటి అట్లా వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదా, లేకపోతే ఏం ప్రొసీజర్ ఉండొచ్చు వాళ్ళు అట్లా మెయింటైన్ చేయడానికి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినారా? మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది, సెలబ్రిటీస్ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, మనమేమో ఓల్డ్ అయిపోతుంటాం, వాళ్ళేమో చాలా యంగ్ కనిపిస్తుంటారు. ఏంటి ఈ సీక్రెట్? ఎందుకు వాళ్ళకు మాత్రమే అట్లా సాధ్యమవుతుంది? ఆ సీక్రెట్స్ని రివీల్ చేయడానికి మనతో ఉన్నారు సెలబ్రిటీ డర్మటాలజిస్ట్ డాక్టర్ అన్నపూర్ణ. వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిస్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో జస్ట్ టైం స్పెండ్ చేస్తే వచ్చే ఎంతో ఇన్ఫర్మేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో డాక్టర్ అన్నపూర్ణ. హలో, వెల్కమ్ టు ది RRR షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో డాక్టర్, మీ పేషెంట్స్లో, ఆర్ పేషెంట్స్ అనొచ్చా, మెంబర్స్ అనొచ్చా, ఈ మెంబర్స్లో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ ఎంతమంది వస్తారు, విమెన్ ఎంతమంది వస్తారు, అండ్ మెన్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు, విమెన్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు? అప్రాక్సిమేట్గా మెన్ అండ్ విమెన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఫస్ట్ బ్రేక్ డౌన్? సో ఇఫ్ యూ అంటే ఒకవేళ జెండర్ క్లాసిఫికేషన్ లాగా మనం అనుకుంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ పర్సంటేజే ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ 50-50% ఉంటారు. కానీ మనం చూడాల్సింది నాట్ జస్ట్ యాజ్ ఎ జెండర్ బట్ ఏజ్ గ్రూప్ వైజ్. సో ఎక్కువగా 20s to 30sలో మనకి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఉంటారు, 50-50 ఉంటారు. వాళ్ళు వచ్చే కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాట్ డిఫర్స్. 30s నుంచి 40sలో వచ్చే దాంట్లో మనకు వచ్చే కేటగిరీలో విమెన్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, మెన్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ 40s to 50sలో మళ్ళీ అలానే వేరియేషన్ కనిపిస్తుంది. సో మనం చూడాల్సింది జెండర్ వైజ్ కన్నా కూడా ఏజ్ వైజ్ చూడడం బెటర్. అండ్ మనం ఒకవేళ 20s to 30sలో చూస్తున్నాము అని అంటే ఎక్కువగా ఆడవాళ్ళు యాక్నే ప్రాబ్లం తోటి అండ్ సెకండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం తోటి వస్తారు. టాప్ టూ యాక్నే అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లం తోటి వస్తారు. నౌ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ ద సేమ్ ఏజ్ గ్రూప్ బాయ్స్ని చూస్తే ఎక్కువ శాతం వాళ్ళు పిగ్మెంటేషన్ ప్రాబ్లం తోటి వస్తారు. సెకండ్ యాక్నే స్కార్స్ అండ్ హెయిర్ ఫాల్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా. సో జెంట్స్కి ఎక్కువగా కూడా వాళ్ళకి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఎండ్ అప్ ఇన్ యాక్నే స్కార్స్. అంటే పింపుల్స్ వచ్చిన తర్వాత మనకి ఇలా గుంటలు పడిపోతాయి కదా, ఫేస్ అంతా డిస్ఫిగర్ అయిపోతుంది. సో ఎక్కువ మంది ఆ కరెక్షన్ కోసం వస్తారు. అండ్ ఆండ్రోజెనెటిక్ ఎలోపేషియా అంటే బాల్డ్నెస్, ఈ బట్టతల ప్రాబ్లం ఏదైతే అర్లీగా స్టార్ట్ అవుతుందో దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అలాంగ్ విత్ యాక్నే స్కార్స్. సో గుంటలు పడిపోవడం అబ్బాయిల్లో ఫస్ట్ థింగ్, ఎక్కువ మంది వచ్చేది ఆ ప్రాబ్లం, పింపుల్స్ అండ్ హెయిర్ ఫాల్. యూ కెన్ ఆల్మోస్ట్ సే 1:1 50-50 రేషియోలో వస్తారు. నా 30s to 40s కేటగిరీలో మనం చూస్తే, ఆ ఏజ్ గ్రూప్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ రిలేటెడ్ టు క్లోజ్ టు ఎర్లీ ఏజింగ్. అంటే మనకి వైట్ హెయిర్ రావడం, లేదు అని అంటే సాగింగ్ ఆఫ్ స్కిన్ తోటి రావడం, లేదా డల్ స్కిన్, పిగ్మెంటేషన్, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి 30s to 40sలో. పిగ్మెంటేషన్ అంటే
మనకి ఏదైతే మచ్చలు వస్తాయి కదా, బ్లాక్ స్పాట్స్, బ్రౌన్ స్పాట్స్ ఫేస్లో, సో దాన్ని మనం పిగ్మెంటేషన్ డిజార్డర్స్ కింద అంటాం. సో ఈ కండిషన్స్ అన్ని 30s to 40sలో చాలా కామన్గా కనపడతాయి. అండ్ ఇవి అన్నీ మనం కాస్మెటిక్ కండిషన్స్లో టాప్ కేటగిరీస్ అనుకోవచ్చు. షోకులు ఒక రకంగా చెప్పాలంటే. యా, విజిబిలిటీ అంటే జనాలు చూడడానికి బాగున్నామా లేమా అన్న దాని గురించి ఆలోచించేటప్పుడు కనిపించే మెయిన్ కండిషన్స్ ఇవి. కానీ ఉన్న ప్రాబ్లం ఏం లేదు, యా, హెల్త్ కి ఉన్న ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మనం బాగా కనిపించడానికి కోసం మాత్రమే. నో, సో దీస్ ఆర్ ఇండికేటర్స్, స్కిన్ మార్కర్స్. సో హెయిర్ ప్రాబ్లం, అర్లీ ఆన్సెట్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే మనకి 20s to 30sలోనే బాల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది అని అంటే, స్టడీ హ్యాస్ ప్రూవెన్ దట్ దే హ్యావ్ రిస్క్ ఫర్ కొరోనరీ ఆర్టరీ డిజీజ్, ఓకే, హార్ట్ డిజీజెస్. వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి డయాబెటీస్ తొందరగా రావచ్చు, దే హ్యావ్ మోర్ క్లోజ్ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్కి. సో అందుకనే వాటిని మనం కాస్మెటిక్ కండిషన్స్ అని అనుకున్నా, వాట్ దే ఆర్ షోయింగ్ ఆర్ రిప్రజెంటింగ్ మనకి ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం జరగబోతుంది ఫ్యూచర్లో అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఒక డెకేడ్ ముందే ఇట్స్ షోయింగ్ యూ. సో ట్రీట్మెంట్స్ పర్స్పెక్టివ్, ఒకరు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, లెట్స్ సే వాళ్ళు ఓల్డ్ అవుతూ ఉన్నారు, ఓల్డ్ అవుతూ ఉంటే స్కిన్ పాడవడము, ముందు మాట్లాడుకున్నాం, స్కిన్ పాడవడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఫర్ స్కిన్ అనుకోండి, లెట్స్ సే ఫర్ స్కిన్ తీసుకుంటే, ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవు, తను ఏం కేర్ తీసుకోవాలి స్కిన్ బాగుండడానికి అంటే, పెరుగుతున్న కొద్దీ, ఓల్డ్ అవుతున్న కొద్దీ స్కిన్ పాడవకుండా ఉండాలంటే డబ్బులు లేని వాళ్ళు ఏం చేయాలి? ఇంకొక సైడ్ డబ్బులు ఉన్నాయి, ప్రోడక్ట్స్ కొనుక్కోగలరు, పర్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా కేర్ తీసుకోవాలి? డబ్బులు లేని వాళ్ళు ఏం చేయొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? డబ్బులు లేని వాళ్ళు అంటే పర్స్పెక్టివ్ వస్తున్నా, జస్ట్ సోప్ మాత్రం కొనుక్కునే రేంజ్ వాళ్ళు, ఒక 50, 60 or 100 రూపీస్ దాకా సోప్ పెట్టి కొనుక్కునే వాళ్ళు ఏం కేర్ తీసుకోవచ్చు? అండ్ ఇంకొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అనుకోండి. సో అట్లీస్ట్ బేసిక్ సపోర్ట్ అనుకుంటే స్కిన్కి సోప్ ఒకటి కాకుండా ఇంకొక ప్రోడక్ట్ కొనుక్కోగలిగితే, మాయిశ్చరైజర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్. ఓకేనా, మాయిశ్చరైజర్ అనేది వాడగలిగితే స్కిన్ని లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేయొచ్చు. సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్ గాని కాదు, మన స్కిన్ బ్యారియర్ అంటే అవుటర్ లేయర్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, ఆ ప్రొటెక్షన్ని డ్యామేజ్ అవ్వకుండా మనం పైన ఒక లేయర్ని అప్లై చేస్తున్నాము అని అంటే వీఆర్ సీలింగ్, వీఆర్ క్లోజింగ్ ద డ్యామేజ్. అది మాయిశ్చరైజర్ చేస్తుంది, అది రిపేర్ చేస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ సన్ స్క్రీన్ మనం ఎఫర్ట్ చేయలేము అనుకుంటే, అట్లీస్ట్ ఫిజికల్గా కవర్ చేసుకుని వెళ్ళడం, మాస్క్ కానీ స్కార్ఫ్ కానీ ఏదో ఒకటి డబల్ లేయర్లో, సో దట్ వీ కెన్ కట్ ఆఫ్ ద రేస్. సో మనకి మెయిన్ జరిగే 2 డ్యామేజెస్ ఎక్స్టర్నల్గా జరిగేది ఏంటి అని అంటే, పొల్యూషన్ అండ్ యూవీ రేడియేషన్. ఓకే, ఈ రెండింటిని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు మనం ఫిజికల్గా కవర్ చేసుకుంటే. అండ్ కొంతవరకు స్కిన్ లేయర్ని ఏదైతే ఈ సోప్స్ వాడడం వల్ల, ఫేస్ వాష్ వాడడం వల్ల డ్యామేజ్ జరుగుతుందో, దాన్ని వెన్ వీ మాయిశ్చరైజ్, అప్పుడు మనం దాన్ని ఆ లేయర్ని సీల్ చేస్తున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ ఈ 2 స్టెప్స్ చేయగలిగితే లాంగ్ టర్మ్ మనం స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు. సోప్ ఒకటి ఏదో ఒకటి, అండ్ దెన్ మాయిశ్చరైజర్, మైల్డ్ సోప్. సో మరీ హార్ష్ సోప్స్ కాకుండా అట్లీస్ట్ మనం సోప్ pH కొంచెం బ్యాలెన్స్ చేసే టైప్ ఉంటే, క్లెన్జర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి సోప్ ఫ్రీ క్లెన్జర్స్ వస్తున్నాయి, లైక్ సెటాఫిల్ క్లెన్జర్, అలాంటి మైల్డ్ క్లెన్జర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత స్కిన్ని డ్యామేజ్ చేయవు. ఓకే, మీరు మళ్ళీ డబ్బులు ఉన్న సైడ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను సూపర్ మార్కెట్ లో వెళ్ళి సోప్స్ చూస్తున్నానండి, సింతాల్ కనిపిస్తాయి నాకు, డవ్ కనిపిస్తాయి, ఇంకేదో కనిపిస్తాయి. అక్కడ నేను ఆ సోప్ పట్టుకొని చూస్తే నాకు ఎట్లా తెలియాలి మీరు మైల్డ్ అన్నారా కదా, ఏమైనా ఇండికేషన్ ఉంటుందా? ఇప్పుడు ఫుడ్ లో కదా ఫ్యాట్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తాం కదా, అట్లా ఏదైనా సోప్ చూస్తే ఇది వాడకూడదు అని. చాలా వరకు కొంతమంది సోప్ లో కొన్ని ఇండెక్సెస్ చూసి చెప్పగలుగుతారు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ మ్యాటర్స్ అ లాట్. మనం సోప్ వాడిన తర్వాత ఒకవేళ మనకి స్కిన్ బాగా డ్రైగా కనిపించింది అని అంటే, దిస్ ఈజ్ అ ఇండికేటర్, సింపుల్ ఇండికేటర్. డ్రై కనిపిస్తే స్కిన్ బాగా డ్రైగా కనిపించింది అనుకోండి, ఆ సోప్ మీ స్కిన్ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. సింపుల్ వే టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఒకవేళ మీకు ఆ డ్రైనెస్ రాకుండా స్కిన్ న్యాచురల్ గా మాయిశ్చరైజ్డ్ గా ఉందనుకోండి, యూ కెన్ గో హెడ్ విత్ ఇట్. ఓకే, వన్ థింగ్. అండ్ సెకండ్, ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడకండి. ఓకేనా, ఈ సింపుల్ థింగ్స్ మనం చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ అంటే అర్థమైపోతుంది, బట్ ఇది వాడిన తర్వాత తెలుస్తుంది కదా సోప్ బాగుందా బాలేదా అని. వాడక ముందు మనకు చెప్పలేమా? ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రమోటెడ్ అంత 100% ట్రూత్ ఉండదు.
అట్లీస్ట్ మనకు ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్లో. సో అట్లీస్ట్ కొన్ని ప్రోడక్ట్స్, ఇప్పుడు జాన్సన్స్ బేబీ సోప్ ఉంది, అది కొంచెం మైల్డ్ ఉంటుంది. డవ్ ఉంది, అది కొంచెం మైల్డ్ ఉంటుంది. సో అలాంటి కొన్ని సోప్స్ మనం పికప్ చేసుకుని వాడచ్చు అట్లీస్ట్. సో కొన్ని సోప్స్ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దే మెన్షన్ యూనిట్ కాల్డ్ టోటల్ ఫ్యాటీ మ్యాటర్, TFM అని అంటారు. సో ఈ TFM అనేది ఒక హెల్దీనెస్ ఆఫ్ ద సోప్, క్వాలిటీ ఆఫ్ ద సోప్ని మెన్షన్ చేస్తుంది. సో TFM ఎక్కువ ఉంటే ఇట్స్ అ హై క్వాలిటీ సోప్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏవైతే మైల్డ్ బార్స్ అని అంటామో వాటి TFM అరౌండ్ 80-90 కూడా మెయింటైన్ చేస్తారు. ఇది ఎక్కడ చూడాలి? సో జనరల్గా కవర్ బ్యాక్ సైడ్లో TFM కొన్ని కంపెనీస్ మెన్షన్ చేస్తాయి, లేదా మన వాళ్ళ సైట్కి వెళ్ళైనా సరే చెక్ చేయొచ్చు అసలు ఈ పర్టికులర్ సోప్ది TFM ఏంటి అనేది. సో TFM తక్కువ ఉన్నవి దే ఆర్ యూజువలీ ద చీపర్ వర్షన్స్. అండ్ అవి ఎక్కువగా స్కిన్ డ్రైనెస్ క్రియేట్ చేయడం, లేదా ర్యాషెస్ రావడం, లేదా నేను డార్క్ అయిపోతున్నాను ఈ పర్టికులర్ సోప్ వాడితే అని కంప్లైంట్ రావడం, ఇవి ఎక్కువ జరుగుతాయి. అండ్ ఇప్పుడు కొంచెం మైల్డ్ వాడమని చెప్పి మైల్డ్ వాడాలి, వాడిన తర్వాత డ్రై అవ్వకపోతే అది బెటర్. వీ కెన్ గో హెడ్ అట్లీస్ట్. అండ్ ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు, ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఎక్కువ అంటే స్నానం చేసి రాగానే అరే వీడేదో సెంట్ కొట్టుకొని వచ్చినాడు అనే రేంజ్ లో ఉండకూడదు. దీస్ టూ ఫర్ హూ కెనాట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, డబ్బులు ఉంది కొనుక్కోగలిగే వాళ్ళు ఏమేమి చేయొచ్చు స్కిన్ మెయింటైన్ చేయాలంటే? సో ఫస్ట్ ప్రోడక్ట్ క్లెన్జర్స్. ఇది రెండు అబ్బాయిలకైనా ఎవరికైనా సరే వర్తిస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్లెన్జర్. మనం దేంతో అయితే ఫేస్ క్లీన్ చేసుకుంటామో, బాడీ క్లీన్ చేసుకుంటాం, వాటిని క్లెన్జర్స్ అంటాం. సో ఈ క్లెన్జర్స్ కేటగిరీలో ఈ మధ్య సోప్ ఫ్రీ క్లెన్జర్స్ వస్తున్నాయి, అంటే సోప్ ప్రోడక్ట్స్ లేనివి. సో ఇవి స్కిన్ని ఎక్కువ డ్యామేజ్ చేయవు, అండ్ వాష్ చేసిన తర్వాత దే లీవ్ అ లేయర్ ఆఫ్ మైల్డ్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి దెర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ క్లెన్జర్స్, మార్కెట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టెప్, క్లెన్జింగ్ విత్ అ మైల్డ్ థింగ్. వాష్ బేసిన్ దగ్గర క్లెన్జర్ తో ఫస్ట్ క్లెన్జర్. దాని తర్వాత చాలా మంది ఇప్పుడు ఈ టోనర్స్ అనేవి వాడుతున్నారు కదా. సో ఈ టోనర్స్ ఫంక్షన్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే క్లెన్స్ చేసుకుంటామో స్కిన్ pH మారుతుంది. సో స్కిన్ pH మారినప్పుడు అది స్కిన్ని కొంత టైం పడుతుంది మళ్ళీ ఆ pH రీస్టోర్ అవ్వడానికి. pH అంటే ఎసిడిటీనా ఆల్కలైనిటీ, అది pH అనేది. సో దాన్ని మళ్ళీ మన న్యూట్రల్ స్కిన్ pH 5.5 దాకా తీసుకురావడానికి కొంత టైం పడుతుంది స్కిన్కి. ఆ టైంని తగ్గిస్తుంది టోనర్ అనేది. ఓకే, దెన్ యూ అప్లై మాయిశ్చరైజర్. క్లెన్జర్ ఫస్ట్, టోనర్, మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత యూ హ్యావ్ సన్ స్క్రీన్. ఓకే, అట్లీస్ట్ దీస్ 4 స్టెప్స్ యూ డూ ఇన్ ది మార్నింగ్ టైం. సోప్ అవసరం లేదా? సోప్, క్లెన్జర్ ఉంది కదా, సో ఇంకా సోప్ అవసరం లేదు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్లెన్జర్? టు క్లీన్ ద స్కిన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద సోప్? క్లీన్ ద స్కిన్. అంతే కదా, మనం సోప్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నాం క్లెన్జర్స్ తోటి. దెన్ యూఆర్ అప్లయింగ్ ద టోనర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఈవెన్ ఇఫ్ యూ కెన్, అంటే టోనర్ పార్ట్ ని స్కిప్ చేయాలనుకున్నా కూడా చేసేయచ్చు. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వరకు పెట్టినా మార్నింగ్ రిచువల్ ఇస్ కంప్లీటెడ్ అనుకోండి. సన్ స్క్రీన్ బయటికి వెళ్ళేటప్పుడు. నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సన్ స్క్రీన్ 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ టాక్ 50 SPF అనుకోండి, 80 SPF అనుకోండి, 100% ప్రొటెక్షన్ కాదు. అది ఓన్లీ హార్డ్లీ 98 to 99%. అది మనం తిగ్గా అప్లై చేస్తే. అది చాలా మంది చేయరు. జనరల్గా ఏంటంటే దెర్ ఇస్ అ రూల్, 2 ఫింగర్ టిప్స్ అయినా మనకి ఇంత అయినా రావాలి అని చెప్పి అని అంటాం. ఓకే, దిస్ 1 teaspoon అయినా వాడండి మినిమం అంటాం, కానీ మనం అంత వాడడం ఫేస్కి. సో హార్డ్లీ అది మనకి ఒక 30 లేదా ఇంకా తిన్గా వాడితే 15 SPF లాగే వర్క్ చేస్తుంది. అందుకే చాలా మంది ఎప్పుడైతే సన్ స్క్రీన్ రాసుకుంటారో వాళ్ళు ఇక నేనేం కవర్ చేసుకోక్కర్లేదు, నేను ఇలానే వెళ్ళిపోవచ్చు, నాకేం కాదు అన్న దీంట్లో ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్, నేను సన్ స్క్రీన్ రాస్తున్నాను అయినా కూడా నా స్కిన్ డార్క్ అవుతుంది, నాకు పిగ్మెంటేషన్ వస్తుంది అని అంటారు. దిస్ ఇస్ ద రీజన్. సో ఒకటి, సన్ స్క్రీన్ అప్లికేషన్ మనం కరెక్ట్గా చేయము. ఫ్రీక్వెన్సీ అంటే మనం మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయాలనేది చేయము. ఇప్పుడు మార్నింగ్ 9కి రాస్తే అది ఈవినింగ్ 4 దాకా వర్క్ అవ్వదు. మీరు 4 o'clockకి బయటకు వెళ్తున్నారు అనుకోండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి వెళ్ళాలి. అది మ్యాక్సిమం 3 to 4 hours వర్క్ చేస్తుంది. అదే మీరు వాటర్లోకి వెళ్తున్నారు అనుకోండి, యూఆర్ గోయింగ్ ఆన్ అ బీచ్ హాలిడే, వాటర్లోకి వెళ్తున్నారు, అది 60 minutes ఎట్ ద మ్యాక్స్ పనిచేస్తుంది. లేదా కొంతమందికి ఓన్లీ 30 minutes పని చేయొచ్చు వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి. సో అందుకనే యూ హ్యావ్ టు రిపీట్ అప్లికేషన్స్.
ఓకే. ఓకే. అండ్ ఇన్ కేస్ మీరు బాగా యూవీ ఇండెక్స్ ఎక్కువ ఉన్న టైంలో బయటకి వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు అందరికి యాప్స్ ఉన్నాయి, యూ కెన్ చెక్ ద యూవీ ఇండెక్స్ ఫోన్లో. అల్ట్రా వైలెట్ రేస్ ఇండెక్స్ అది హై ఉంది అని అంటే మనకి స్కిన్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో అప్పుడు అట్లీస్ట్ క్యాప్ పెట్టుకోవడము లేదా ఫేస్కి స్కార్ఫ్ కట్టుకోవడము లాంటివి చేస్తే కొంతవరకు మనం 99% అయినా అచీవ్ చేయగలుగుతాం, ఈ రేస్ అనేది ఫిల్టర్ చేయొచ్చు. సో ఇది మార్నింగ్ స్టెప్స్ అయిపోయినాయి. నా ఈవినింగ్ స్టెప్స్కి వచ్చిన తర్వాత ఒక్కటి మార్నింగ్ దగ్గర నాకు డౌట్. చెప్పండి. నేను ఎందుకు సన్ స్క్రీన్ పెద్దగా వాడను అంటే నా జిడ్డు అయిపోవడం నాకు నచ్చదు. నాది ఆల్రెడీ ఆయిలీ స్కిన్ అండ్ నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటే నేను చాలా ఆయిలీ అయిపోతాను, నేను పెట్టుకోను. మరి దీనికి ఏంటి సొల్యూషన్? యూ హ్యావ్ టు చూస్ అ రైట్ ప్రోడక్ట్. ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఆయిలీ అవ్వవు. నాన్ గ్రీజీ ప్రోడక్ట్స్ సన్ స్క్రీన్స్ చాలా వచ్చినాయి మార్కెట్లోకి. మీరు కరెక్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలంతే. అసలు నార్మల్ స్కిన్ లాగా ఉంటుంది. మ్యాట్ ఫినిష్ వచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంప్లీట్ నాన్ ఆయిలీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు స్కిన్ మీద పెట్టామా లేదా అన్నట్టు ఉండే ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మనం ఒక రైట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ ఆయిలీ స్కిన్ టైప్. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే అంత మ్యాట్ ఫినిష్ ఇంకా డ్రైనెస్ ఎక్కువ చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిలీ బేస్ కానీ మాయిశ్చరైజింగ్ బేస్ది కానీ వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అండ్ చాలా మంది క్లెన్జర్ విషయంలో మార్నింగ్ ఒక్కసారి ఫేస్ వాష్ చేస్తే ఈవినింగ్ దాకా ఫేస్ వాష్ చేయలేరు. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ నా పేషెంట్స్లో నేను చూసేది. వాళ్ళందరూ అట్లీస్ట్ 3 times ఫేస్ వాష్ చేయండి. మీరు మార్నింగ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇన్ని పెట్టుకుని వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోండి. మీకు సన్ స్క్రీన్ పెట్టుకోగలిగితే ఓకే, లేదా అట్లీస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకోండి. ఈవినింగ్ వచ్చాక ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి. ఏమీ చేయలేకపోతే అట్లీస్ట్ నైట్ మాయిశ్చరైజర్ అయినా పెట్టుకొని పడుకోండి. ఓకే. లేదా మనకి ఈ మధ్య చాలా స్కిన్ రిపేర్ క్రీమ్స్ వచ్చినాయి, సీరమ్స్ వచ్చినాయి మార్కెట్లోకి. లైక్ వైటమిన్ సి సీరం అని, నియాసినమైడ్ సీరం అని చెప్పి సెరమైడ్ క్రీమ్స్ వచ్చినాయి, హైలరానిక్ యాసిడ్ సీరమ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా రిపేర్ పర్పస్కి. సో వీటిని నైట్ టైం సీరమ్స్ లాగా వాడుకోవచ్చు. డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయగలిగితే యూ కెన్ గో ఫర్ దట్. ఇంకా వెళ్ళాలి అని అనుకుంటే మాస్క్స్ ఉన్నాయి, యూ కెన్ గో విత్ ఓవర్ నైట్ మాస్క్, అది కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా పెట్టుకోగలరు అని అనుకుంటే there are treatments. ఓకే. సో చాలా మంది ఓన్లీ స్కిన్ రిజువినేషన్ ట్రీట్మెంట్స్కి మాత్రమే వస్తారు. వాళ్ళకి స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, స్కిన్ని మెయింటైన్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు 2 weeksకి ఒకసారి, 3 weeksకి ఒకసారి దే కెన్ కమ్ ఫర్ మైక్రోడర్మా ఎబరేషన్, స్కిన్ పాలిషింగ్ అంటాం దాన్ని. దెన్ యూ హ్యావ్ ఇంటెన్స్ పల్స్ లైట్ ట్రీట్మెంట్, దీన్ని ఫోటో ఫేషియల్ అని కూడా అంటారు. సో లైట్ తోటి చేసే ఫేషియల్ ట్రీట్మెంట్. దెన్ దెర్ ఆర్ హైడ్రోఫేషియల్, అందరు ఈ మధ్య వింటానే ఉన్నారు హైడ్రోఫేషియల్ గురించి. దెర్ ఆర్ ఆక్సిజనియో ఫేషియల్, అట్లా చాలా స్కిన్ని మెయింటైన్ చేసుకునే ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్. నౌ ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 20s యూ డోంట్ నీడ్ దట్ మచ్, అంత మీకు స్కిన్ మెయింటైన్ చేయాల్సినంత నీడ్ ఉండదు, ఎందుకంటే అంత ఏజింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి. 30s నుంచి ఇంకా మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే ఇంకా ప్రొసీజర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మన ఏజ్ బట్టి మన మెయింటెనెన్స్ అనేది మారుతూ ఉంటుంది. నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్. ఓకే. ఎవరు ఎఫర్ట్ చేసినా చేయలేకపోయినా దెర్ ఆర్ 2 things దట్ ఎనీబడీ కెన్ ఎఫర్డ్ అండ్ రెగ్యులర్గా చేయొచ్చు స్కిన్ని మెయింటైన్ చేయడానికి. వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఓకేనా. స్కిన్ అనేది ఏంటి? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెల్త్. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్, వెదర్ యాక్నే కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెల్త్. ప్రాబ్లం ఉన్నా ఏదన్నా బయటికి కనిపిస్తుంది. కాబట్టి స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే ఇన్ జనరల్ మీరు హెల్దీగా ఉండాలి కదా. సో టేకింగ్ గుడ్ ఫుడ్ కదా, హెల్దీ ఫుడ్. వాట్ ఈస్ గుడ్ ఫుడ్? సో హెల్దీ ఫుడ్ కేటగిరీస్లో మనం అన్నీ తీసుకుంటున్నామా లేదా, ప్రోటీన్ తీసుకుంటున్నామా లేదా, హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటున్నామా లేదా, కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో ఆప్టిమమ్ రేంజ్లో తీసుకుంటున్నామా, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఇవన్నీ మన దాంట్లో ఇన్కార్పొరేట్ అవుతుందా, ఇది ఒక హోల్జమ్ డైట్ కదా. సో ఈ డైట్ వరకు అయితే మనం ఎఫర్ట్ చేయగలమా? ఎస్. అండ్ ద సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్ మీ చేతిలోనే ఉంది కదా. డైలీ మార్నింగ్ వాక్ అయితే వెళ్ళగలరు కదా. 10,000 స్టెప్స్ గురించి ఇప్పుడు చాలా వింటున్నారు కదా. అట్లీస్ట్ ఆ టార్గెట్ అయితే మనం రీచ్ అవ్వగలం కదా వితౌట్ స్పెండింగ్ ఎనీథింగ్. స్లీప్ 8 to 9 hours, అది మన చేతిలోనే ఉంది. మొబైల్ పక్కన పెడితే నిద్ర వస్తుంది కదా. ఇవన్నీ ఫ్రీ, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూర్చున్నారో అక్కడ మెడిటేషన్ చేయగలరు కదా. యోగా యూ కెన్ డూ ఓన్లీ విత్ యోగా మ్యాట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 4 things దట్ ఎనీబడీ కెన్ డూ. అండ్ దీన్ని మనం రెగ్యులర్గా చేస్తే స్కిన్ అండ్ హెయిర్ 90% ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు.
ఐఎమ్ టాకింగ్ 90%. నో 10% ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైతే కంప్లీట్ జెనెటిక్ ఉన్నాయో లేదా ఇంకా అది మన చేతిలో లేనివి, దాన్ని కూడా కొంతవరకు ఎపిజెనెటిక్ ఎక్స్ప్రెషన్ అన్నాను కదా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి జీన్స్ని అని, మన సివియరిటీని తగ్గించవచ్చు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, బాల్డ్నెస్సే ఉంది, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి, మీకు ఆ బాల్డ్నెస్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి డౌన్ గ్రేడ్ అవడానికి 5 to 7 years పట్టచ్చు, టైం పడుతుంది. కానీ ఒకవేళ మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 to 2 years స్టేజ్ 2 to 3, 4 వెళ్ళిపోతారు కదా. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ మనకి మనీతో సంబంధం లేకుండా, అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ మీరు అన్నది, ఈవెన్ ఫుడ్ కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి, మనం అన్నెసెసరీ స్పెండింగ్ దగ్గర నెసెసరీ స్పెండింగ్ తోటి మన హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అయితే చాలా వరకు స్కిన్ అండ్ హెయిర్ కండిషన్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు. సో బయట బండిల్ పైన పునుగులు ఆపేసి ఇంట్లో ప్రోటీన్ కుక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. కొంచెం టైం తీసుకోవాలి. డైట్ని మనం ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే మనం మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్. అది. సో ఈ ఏజింగ్ గురించి కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఇండికేషన్ ఎవరైనా చూస్తే అర్థమైపోయేది ఏంటంటే రింకిల్స్ కనిపిస్తుంటాయి, కళ్ళ కింద రింకిల్స్ కానీ ఈ ఇక్కడ నేజోలేబియల్ ఫోల్డ్ అంటారు, ఆ ఫోల్డ్స్ కనిపి అది చాలా థిక్గా అవుతూ ఉంటుంది. అది క్లియర్గా తెలిసిపోతుంది రింకిల్ అయిపోతుంది, ఏజ్ వాళ్ళు ఓల్డ్ అయిపోతుంది, ఏజింగ్ వస్తున్నారు అని. సో మరి ఈ రింకిల్స్ ఎందుకు వస్తాయి, ఫస్ట్ థింగ్ ఓల్డ్ అయిపోతే వచ్చేస్తాయి అనేది మా లాంటి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఫస్ట్ థింగ్ రింకిల్స్ ఎందుకు వస్తాయి, దీన్ని కంట్రోల్ చేయడం ఎట్లా? ఓకే, సో ఏజింగ్ గురించి మీకు ఫస్ట్ అర్థం అవ్వాలి అని అంటే కొంత స్కిన్ లేయర్స్ గురించి మీకు తెలియాలి. ఓకే, విల్ అండర్స్టాండ్ విత్ బేసిక్స్. నౌ యూ హ్యావ్ అన్ అప్పర్ లేయర్, ఎపిడర్మిస్ అంటాం, దెన్ యూ హ్యావ్ అ మిడిల్ లేయర్, డర్మిస్, దెన్ యూ హ్యావ్ హైపోడర్మిస్. ఓకే, ఈ 3 layers మన స్కిన్ స్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, థర్డ్ లేయర్ ఏదైతే ఇందాక నేను చెప్పానో అది సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ద ఫ్యాట్ లేయర్ విచ్ ఇస్ ప్రెసెంట్ స్కిన్కి జస్ట్ బినీత్లో ఉంటుంది. దాని కింద మీకు అదర్ స్ట్రక్చర్స్ స్టార్ట్ అవుతాయి, మజిల్ అండ్ దెన్ బోన్. గ్రాస్గా చెప్తున్నాను, ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు. నో యూ కెన్ అండర్స్టాండ్ దిస్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ద అప్పర్ లేయర్. ఓకేనా, బోన్ ఫౌండేషన్, దానిపైన మజిల్ ఫౌండేషన్, దానిపైన యూ హ్యావ్ ది స్కిన్ స్ట్రక్చర్. ఓకే, స్కిన్ని బ్రిక్ అండ్ మోటార్ మోడల్ లాగా చూడండి. ఓకే, మనం బ్రిక్స్ అన్ని పెట్టిన మధ్యలో సిమెంట్ పెడతాం కదా, ఇన్ ఆర్డర్ ఫర్ ద ఫౌండేషన్ టు స్టాండ్. నౌ ఈ మధ్యలో ఉన్న స్ట్రక్చర్ని ఈసీఎం అంటారు, ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, సిమెంట్ లాంటిది, ఇట్స్ హోల్డింగ్ యువర్ సెల్స్ టుగెదర్. ఓకే, ఎప్పుడైతే మనకి ఏజింగ్ స్టార్ట్ అవుతుందో, ఏజ్ అయ్యే కొందికి, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఉంది చూసారా, మన డైట్, మన స్లీప్, ఎవ్రీథింగ్, ఈ ఫ్యాక్టర్స్, డ్యామేజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి 20s నుంచే స్టార్ట్ అయ్యి అక్యుములేట్ అవుతాయి, అంటే కలెక్ట్ అవుతూ ఉంటాయి ఈ డ్యామేజ్ అంతా. 30sలోకి మనం ఎంటర్ అయ్యే టైంకి ఒకవేళ మన లైఫ్ స్టైల్ అన్హెల్దీగా ఉంది, మన ఫుడ్ ఇంటేక్ అవన్నీ సరిగ్గా లేవు, స్లీప్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి అంటే ఈ ఏజింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మధ్యలో జరిగే డ్యామేజ్ జరుగుతుంది, ఆ డ్యామేజ్ రిపేర్ అవ్వట్లేదు, ఈ డ్యామేజ్ అక్యుములేట్ అవుతుంది. సో అవన్నీ స్ట్రక్చర్స్, ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్ట్ గెటింగ్ వీకర్. ఓకే, థిన్ అయిపోతాయి, ష్రింక్ అవుతాయి సైజులో, ఒకదాని మీద ఒకటి సరిగ్గా ఫామ్ అవ్వవు. వీటిలో కొన్ని లేయర్స్ ఫామ్ అవుతాయి, కొలాజన్, ఎలాస్టిన్, ఇవి కామన్గా మీరు విన్న టర్మ్స్. మన స్కిన్కి ఎలాస్టిసిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చే స్ట్రక్చర్స్ ఇవి వీక్ అయిపోతాయి. ఇవి వీక్ అవ్వడం వల్ల స్కిన్కి సపోర్ట్ ఉండదు. స్కిన్కి సపోర్ట్ ఉండనప్పుడు ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ కమింగ్ క్లోజర్, రింకిల్ లాగా కదా. నౌ కింద స్ట్రక్చర్ మనం మజిల్ మాట్లాడుకున్నాం కదా, నౌ యు ఆర్ మేకింగ్ అ రిపీటెడ్ మజిల్ మూమెంట్స్ త్రూ అవుట్ యువర్ లైఫ్. కొంతమంది ఎక్కువ నవ్వుతారు, దే ఫార్మ్ లైన్స్ హియర్, వాటిని క్రోస్ ఫీట్ అంటారు. సంబడి హ్యావ్ ఎన్ ఎక్స్ప్రెషన్ దిస్, లైక్ ఐ హ్యావ్ వైల్ స్పీకింగ్ ఐ డూ అ లాట్ దిస్, సో ఐ విల్ డెవలప్ లైన్స్ హియర్. ఓకే, నౌ సంబడి పుల్ దేర్ మౌత్ అ లాట్, మాట్లాడేటప్పుడు లేదా స్మైల్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ లైన్ ఫామ్ అవుతుంది. కొంతమంది ఎక్కువగా సాడ్ ఫేస్ పెడతారు, తెలియకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, సో వాళ్ళకి డౌన్ లైన్స్ ఫామ్ అవుతాయి. రిపీటెడ్గా చేసే మజిల్ మూవ్మెంట్, ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ మెమరీ. ఓకే, ఆ క్రీజ్ ఎక్కడైతే మజిల్ క్రీజ్ ఫామ్ అవుతుందో ఆ దగ్గర లైన్ స్టార్ట్ అవుతాయి. అండ్ తర్వాత స్కిన్కి ఎలాస్టిసిటీ తగ్గిపోయింది కదా, సో స్కిన్ ఆల్సో స్టార్ట్స్ టేకింగ్ షేప్ ఆఫ్ ద మజిల్. మజిల్ లైన్, అక్కడ స్కిన్ కూడా లైన్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే దాని ఎలాస్టిసిటీ తగ్గిపోయింది.
యంగ్ ఏజ్లో ఏంటంటే డైనమిక్గా ఉంటాయి. మనం ఇలా చేసినప్పుడు లైన్ ఉంటుంది, ఇలా అన్నప్పుడు లైన్ కనపడదు. అది డైనమిక్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, స్టాటిక్, అంటే ఇంకా అలా ఉండిపోతాయి ఆ లైన్స్. ఎందుకంటే స్కిన్ స్ట్రక్చర్ వీక్ అయిపోయింది కాబట్టి. సో ఇట్ కెనాట్ గో బ్యాక్ టు ఇట్స్ ప్రీవియస్ షేప్. సో ఆ స్కిన్ అక్కడ ముడత అనేది ఫామ్ అయిపోయింది. సో ఏజింగ్లో మనకి రింకిల్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అప్పర్ లేయర్లో జరిగిన డ్యామేజ్ లాంగ్ టర్మ్లో అక్యుములేట్ అయింది. ఏజింగ్లో ఆ రింకిల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నౌ ఇంకా ఏజ్ వచ్చే కొందికి, నా 40s తర్వాత చూద్దాం, ఇది 30s to 40sలో ఫైన్ లైన్స్, రింకిల్స్ అనే వరకే వింటాం మనం. తర్వాత 40s నుంచి వచ్చే ఫోల్డ్స్, నేజోలేబియల్ ఫోల్డ్, ఇక్కడ మనకి డబుల్ చిన్ లాగా ఇక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అవుతా ఉంటుంది, హెవీనెస్ ఉంటుంది లోవర్ ఫేస్లో. ఈవెన్ ఐ దగ్గర కూడా ఐ బ్యాగ్స్ అంటారు చాలా మంది, నాకు ఐ బ్యాగ్ కరెక్షన్ కావాలి అని అంటారు. నో దోస్ ఆర్ ద ఫోల్డ్స్. ఈ ఫోల్డ్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఫ్యాట్ లేయర్ ఈజ్ గోయింగ్ డౌన్. మనం ఎక్కువ నుంచుని ఉంటాం కదా, వీఆర్ ఇన్ ద స్టాండింగ్ పోస్చర్. సో గ్రావిటీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ పుల్లింగ్ యువర్ స్ట్రక్చర్స్ డౌన్ కదా. ఇట్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విచ్ కాజెస్ దిస్ పుల్. అందుకే ఏజ్ వచ్చే కొందికి ద షేప్ ఆఫ్ ద ఫేస్ గ్రాడ్యువల్లీ గోస్ లైక్ దిస్, ఇట్ గోస్ వైడర్ డౌన్. Yes, you look in everyone's aging is same. సో కింద ఫేస్ బ్రాడన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ మజిల్ అండ్ ఫ్యాట్ లేయర్ అనేది కిందకి డిసెండ్ అవుతుంది డౌన్వర్డ్స్కి. నా వన్ మోర్ థింగ్ మీరు నోటీస్ చేసేది ఏంటి అని అంటే, మన మౌత్ దగ్గర నుంచి నోస్, ఐస్, ఇవన్నీ కూడా ఏజింగ్ వచ్చే కొందికి చేంజెస్ కనపడతాయి. ఐ చాలా చిన్నగా అయిపోయినట్టు, లోపలికి వెళ్ళిపోయినట్టు, మౌత్ స్టార్ట్స్ లుకింగ్ మోర్ వైడర్, అంటే పెద్దగా కనపడడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ బోన్. ఓకే, బోన్స్ ఏమవుతాయంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కెల్టన్, మనకి హోల్స్ ఉంటాయి కదా, ఆర్బిట్ ఓపెనింగ్, నోస్ ఓపెనింగ్, మౌత్ ఓపెనింగ్ కనపడతాయి కదా స్కెల్టన్లో. ఆ ఓపెనింగ్స్ దే స్టార్ట్ బికమింగ్ వైడర్ ఏజింగ్లో. ఓకే, యాజ్ అ రిజల్ట్ ఏమవుతుంది, ఫ్యాట్ కిందకి వెళ్ళిపోతుంది, బోన్ స్ట్రక్చర్లో ఇవన్నీ వైడన్ అవుతున్నాయి కాబట్టి దే స్టార్ట్ లుకింగ్ డీపర్, యువర్ ఐ గోస్ డీపర్. ఓకే, యువర్ నోస్ స్టార్ట్ లుకింగ్ వైడర్, యువర్ మౌత్ స్టార్ట్స్ లుకింగ్, ఎందుకంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి, వాటికి సపోర్ట్ లేదు బోన్ నుంచి. సో అందుకని మనం ఎంత యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసినా బోన్ లెవెల్లో జరుగుతున్న చేంజెస్ని మనం కరెక్ట్ చేయలేం. మీరు బొటాక్స్ తీసుకోండి, ఫిల్లర్స్ తీసుకోండి, ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేయించుకోండి, బట్ నెవర్ అ 60-year-old ఉమెన్ విల్ లుక్ లైక్ ఎ 20-year-old ఉమెన్. ఎందుకంటే వీ కెనాట్ కరెక్ట్ దట్ లెవెల్ ఆఫ్ చేంజ్. స్కిన్ లెవెల్లో చేంజెస్ ఉన్నంత వరకు మనం కరెక్షన్ చేయగలుగుతాం విత్ ట్రీట్మెంట్స్ లైక్ బొటాక్స్తో రింకిల్ కరెక్షన్, లేదా స్కిన్ టైట్నింగ్కి హైఫూ, థర్మాజ్, ఫిల్లర్స్ కొంచెం ఫోల్డ్స్ కరెక్షన్కి చేస్తాము. కానీ వన్స్ 60s ప్లస్కి వెళ్ళిన తర్వాత ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేసినా కూడా మనకి తెలిసిపోతుంది. మనం ఒక 10 years తగ్గించగలుగుతాం కానీ. సో ఫేస్ లిఫ్ట్ సర్జరీలో ఏం చేస్తారంటే, ఒక ఇన్సిషన్ చేస్తారు ఇక్కడ. ఈ ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ స్కిన్ని కట్ చేసేసి దే టక్ ఇట్ బిహైండ్ ద ఇయర్. సో ఆ టైట్నెస్ అనేది మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. అది ఫేస్ లిఫ్ట్ సర్జరీ. సో అది ఎక్కువగా 50s తర్వాత ఎక్కువ సాగింగ్ ఉన్న వాళ్ళకి చేసే సర్జరీ అది. అండ్ ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో బొటాక్స్ అండ్ ఈ అయితే ఇది చాలా కామన్ గా వింటుంటావా వాళ్ళు? 30s నుంచి కూడా చేయొచ్చు. ఏం చేస్తారు? సో బొటాక్స్ అనేది ఏంటంటే ఇంజెక్షన్, అది బాటులినమ్ టాక్సిన్. ఓకే, ఆ టాక్సిన్ ప్రాపర్టీ ఏంటంటే అది మజిల్ని టెంపరీగా పెరాలిసిస్లోకి తీసుకెళ్తుంది. ఒక 3 months to 6 months ఆ మజిల్ మూవ్ అవ్వదు ఇంజెక్షన్ చేసిన తర్వాత. సో నాకు ఇక్కడ లైన్స్ ఫామ్ అవుతున్నాయి, నేను ఇంజెక్షన్ ఇక్కడ తీసుకుంటే ఐ కెనాట్ డూ దిస్ మూమెంట్. సో మనం మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ టెంపరీగా రెస్ట్ ఇస్తున్నాం మజిల్కి, ఆ స్కిన్ లైన్స్ అనేవి కనిపించవు. సో ఆ రింకిల్స్ అనేవి మనకి కరెక్ట్ అవుతాయి. సో 3 months 3 to 6 months. అదే ఎన్ని డోస్ బట్టి ఉంటుందా? డోస్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ మెనీ టైమ్స్, అంటే ఎన్నిసార్లు వాళ్ళు చేయించుకున్నారు అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక దాన్ని పెరాలిసిస్ చేసేసి దాన్ని మూవ్ అవ్వనీయకుండా చేస్తున్నందుకు అది వాళ్ళకి అక్కడ కనిపించదు, రింకిల్స్ కనిపించవు కదా. మరి రింకిల్ కరెక్షన్ 2 weeksలోనే రింకిల్స్ కనిపించవు. ఈరోజు నేను ఇంజెక్షన్ చేశానంటే 2 weeks తర్వాత నుంచి మీకు ఫోర్ హెడ్ మీద, ఐస్ దగ్గర రింకిల్స్ కనిపించవు. కానీ అది రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఉండేది 6 నెలలే కాబట్టి. అది ఇప్పుడు ఫిల్లర్స్ ఉన్నాయి, మనకి అండర్ ఐ బాగా డెప్త్ వచ్చేసింది, హాలోనెస్ వచ్చేసింది,
లేదా ఈ నేజోలెబియల్ ఫోల్డ్ చాలా ప్రామినెంట్గా అయిపోయింది, ఆర్ కొంత చీక్ లిఫ్ట్ కావాలనుకుంటున్నారు, మనం ఫిల్లర్ ఇంజెక్షన్ ఇస్తాం. ఫిల్లర్లో ఏముంటుంది? హైలురానిక్ యాసిడ్ ఉంటుంది. హైలురానిక్ యాసిడ్ ఇప్పుడు ఈ మధ్య అందరూ సీరంలు, సోప్స్ వాడేస్తున్నారు కదా. సో ఈ హైలురానిక్ యాసిడ్ అనేది బై డిఫాల్ట్ మనకి స్కిన్లో ఉండే ఒక మాలిక్యూల్. అది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ హోల్డింగ్ ద సెల్స్. సో అదే జెల్ని థిక్గా క్రియేట్ చేసి ఇంజెక్ట్ చేస్తారు. అది ఒక 1 year 1.5 year వరకు ఉంటుంది. దాని తర్వాత గ్రాడ్యువల్గా మన బాడీని దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం అలా థర్డ్ టైం కూడా చేయించుకుంటారు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్. సో ఇందాక మీరు అడిగారే కాస్ట్లీ ప్రొసీజర్స్ ఎంత వరకు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఆ కేటగిరీ కిందకి వస్తాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఇంకొక కామన్ ప్రాబ్లం నాకు అర్థమైంది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది స్ట్రెచ్ మార్క్స్. ఒకటి షోల్డర్స్ దగ్గర, చెస్ట్ రీజియన్, నడుము దగ్గర, థైస్, కాఫ్స్ అన్ని చోట్ల వస్తాయి. స్పెసిఫిక్ గా కొన్ని చోట్లనే వస్తాయి, అవి ఎందుకో అర్థం కావు. బట్ ఎందుకు వస్తాయి స్ట్రెచ్ మార్క్స్? అండ్ చాలా వింటుంటాను బయో ఆయిల్స్ పెట్టుకుంటే పోతాయి స్ట్రెచ్ మార్క్స్ అని, అవి ఇవి. బట్ ఫస్ట్ ఎందుకు వస్తాయి అండ్ దీనికి ఏంటి సొల్యూషన్? సో ఇందాక స్కిన్ లేయర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, సో వీ టాక్డ్ అబౌట్ ద ఫ్యాట్ లేయర్ కదా, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అండ్ ద డెర్మిస్ లేయర్. సో ఎప్పుడైతే మన స్కిన్ స్ట్రెచ్ అవుతుందో, వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు, వెన్ యు ఆర్ బిల్డింగ్ మజిల్ అండ్ యు ఆర్ పంపింగ్ అప్ ద బాడీ, సో ఇలాంటి టైంలో ఎప్పుడైతే స్కిన్ స్ట్రెచ్ అవుతుందో ఆ టైంలో టేర్ అంటే స్కిన్ స్ట్రెచ్ లో, ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, మీరు లాగారు అనుకోండి, యు సీ ద సెంటర్ బికమ్స్ వెరీ థిన్ అండ్ రింక్లీగా అయిపోతుంది. ఇట్ ఈస్ అ సిమిలర్ థింగ్ హ్యాపెనింగ్ స్కిన్ లో. సో స్కిన్ స్ట్రెచ్ అయ్యేటప్పుడు టేర్ అవుతుంది, అది ఒక స్కార్ టిష్యూ. ఓకే, మనకి ఎటైతే గుంటలు పడ్డాయి కదా, పింపుల్స్ వచ్చిన తర్వాత యాక్నే స్కార్స్ ఎట్లా అవుతాయో, అలానే స్కిన్ స్ట్రెచ్ అయ్యేటప్పుడు ఫామ్ అయ్యే స్కారే స్ట్రెచ్ మార్క్. ఓకే, అది ప్రెగ్నెన్సీలో సడన్గా వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు, లేదా వెన్ యు ఆర్ గెయినింగ్ మజిల్ బై డూయింగ్ బాడీ బిల్డింగ్, లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఒక్కోసారి అబ్నార్మల్ ప్లేసెస్లో. సో దేర్ వర్ ఫ్యూ పేషెంట్స్ హూ హ్యాడ్ స్ట్రెచ్ మార్క్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాక్ సెంటర్లో స్ట్రెచ్ మార్క్స్, దేర్ స్కిన్ వాజ్ స్ట్రెచింగ్ దేర్. ఇది ఎప్పుడైతే వాళ్ళు టీనేజ్లో ఉంటారో ఆ టైంలో వచ్చే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అవి. సో ఇవి కొన్ని స్ట్రక్చర్స్ ఎక్కడైతే మనకి జాయింట్స్ కామన్గా ఉంటాయో, ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ పుట్ ఆన్ అవుతామో, సో అందుకే షోల్డర్స్ దగ్గర, కాఫ్స్ దగ్గర అండ్ హిప్ జాయింట్స్ దగ్గర, దీస్ ఆర్ ద కామన్ సైడ్స్ వేర్ యు ఆర్ యాక్చువల్లీ స్ట్రెచింగ్ మోర్. అండ్ అక్కడ మనకి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ ఆయిల్స్ కానీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ కానీ ఒక్కసారి ఫామ్ అయిన తర్వాత దే వోంట్ హెల్ప్. ఓకే, ఇది హెల్ప్ అవ్వవు. ఇవి ప్రివెన్షన్కి కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. ఇందాక మనం మాయిశ్చరైజర్ పెడితే మనకి స్కిన్ బ్యారియర్ రిపేర్ అవుతుంది అని అన్నాం కదా, ఈ ఆయిల్స్ ఇవన్నీ కూడా దే యాక్ట్ లైక్ మాయిశ్చరైజర్స్. సో యు ఆర్ గివింగ్ సపోర్ట్ టు ద స్కిన్ వైల్ ఇట్ ఈస్ స్ట్రెచింగ్. అది స్ట్రెచ్ అయ్యే టైంలో మనం పైన ఉన్న దానికి ఒక షీల్డ్ ఇస్తున్నాము, సో అప్పుడు ఎక్కువ టేర్ అవ్వదు. సో ఈవెన్ ప్రెగ్నెన్సీ ద 4th month 5th month ఆన్వర్డ్స్ వెన్ దే ఆర్ గెయినింగ్ వెయిట్, ఆ టైంలో ఆర్ బిఫోర్ దే స్టార్ట్ బాడీ బిల్డింగ్ అండ్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్, ఆ టైంలో వాళ్ళు మాయిశ్చరైజర్ ముందు నుంచే స్టార్ట్ చేస్తే, ఈ ఆయిల్స్ అనేవి ముందు నుంచే స్టార్ట్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ విజిబిలిటీ రాదు. అస్సలు రావు అని కాదు, బట్ అంత విజిబుల్గా రావు. ఓకే, అండ్ వన్స్ ఫామ్ అయిన తర్వాత వాటికి ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. CO2 లేజర్, మైక్రో నీడ్లింగ్ RF, ఇవన్నీ ప్రొసీజర్స్ చేసినా కూడా 40 to 50% రిడక్షన్ వస్తుంది వాటి అపియరెన్స్లో. నో అంత ప్రొసీజర్స్ చేసినప్పుడే మనకు 40 to 50% వస్తుంది అని అంటే, నో ఇమాజిన్ వీఆర్ అప్లయింగ్ సంథింగ్ ఎక్స్టర్నల్లీ. డూ యూ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ద స్కిన్? ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. అదే, ఇట్స్ జస్ట్ గోయింగ్ టు గివ్ అస్ అ గుడ్ ఫీల్ అంతే, డూయింగ్ సంథింగ్ అని. సో వచ్చిన తర్వాత ఏం చేయలేము దాన్ని. బట్ మీరు తెలుగులో ఎవరన్నా అంత వెయిట్ లాస్ అయినారో నాకు తెలియదు, కానీ బాలీవుడ్లో సారా అలీ ఖాన్ చాలా లా ఉండే. ఇప్పుడు తను వేరే ఏదన్నా ఫోటోషూట్స్ చేసినా ఏ ఒక్క చోట కూడా స్ట్రెచ్ మార్క్ కనిపించకుండా, మరి వాళ్ళు కన్సీల్ చేస్తారా లేకపోతే రియల్ లైఫ్లో కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ లేవా అనేది నాకు ఇంకా షాకింగ్ ఉంటుంది. అంత హెఫ్టీ వెయిట్ నుంచి అంత స్లిమ్గా అయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, వాళ్ళు లేకుండా. సెలబ్రిటీస్ని మనం అసలు కంపేర్ చేసుకోవద్దు, నెంబర్ 1. ఎందుకు అని అంటే
వాళ్ళు చేసే ఫోటో, మన నార్మల్ పర్సన్సే మన ఒరిజినల్ ఫోటో పెట్టట్లేదు బయటికి, అన్ని ఫిల్టర్సే. నౌ దే హ్యావ్ అ పబ్లిక్ ఇమేజ్ టు మెయింటైన్ కదా. వాళ్ళ పబ్లిక్ ఇమేజ్లో వాళ్ళు న్యాచురల్ ఫొటోస్, స్ట్రెచ్ మార్క్స్ కనిపించే ఫొటోస్ పెడతారు అనుకోవటం ఇట్స్ రాంగ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కరెక్షన్. ఎవ్రీ యాంగిల్, వాళ్ళు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మూమెంట్ ఉండాలి, ఎలాంటి డ్రెస్సింగ్ ఉండాలి, బాడీ మేకప్, ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ విచ్ ఇస్ డన్. అండ్ ఆ బాడీ మేకప్లో ఎవ్రీథింగ్ కెన్ బి సీల్డ్. ఓకే, మీ స్ట్రెచ్ మార్క్స్ కనిపించవు, బ్లెమిషెస్ కనిపించవు, ఏమీ కనిపించవు. అండ్ వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకి హెయిర్ ఊడదు అనుకుంటే ఇట్స్ ఎ మిత్. అట్లా లేదు. చెప్పండి. బాడీ మేకప్ లో సెల్యులైట్ కనిపిస్తుంటారు కదా, థిక్ గా. ఆ ఫ్యాట్ ప్రొజెక్షన్స్ లాగా అది కూడా కవర్ అయిపోతుంది. సెల్యులైట్ కరెక్షన్స్ కి ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో కొంతవరకు ఆ సెల్యులైట్ కి వాళ్ళు ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు, కొంత కరెక్షన్స్ అవుతాయి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ దే అండర్గో. ఓకే, సెల్యులైట్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ దాకా, లేజర్ హెయిర్ రిడక్షన్ నుంచి బొటాక్స్, ఫిల్లర్స్, ఆల్మోస్ట్ యూ నేమ్ ఎవ్రీథింగ్. ప్రతి ట్రీట్మెంట్ వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఇండికేషన్ ఉందో దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్ని జీరో చేయలేకపోవచ్చు. ఇప్పుడు యాక్నే స్కార్స్ ఉంది, 100% నార్మల్ చేయలేకపోవచ్చు. మన సెలబ్రిటీస్ని దగ్గరగా చూస్తే వాళ్ళకి యాక్నే స్కార్స్ కనిపించట్లేదా? దేర్ ఆర్ సో మెనీ సెలబ్రిటీస్, ఈవెన్ బాలీవుడ్లో ఉన్నారు అండ్ ఈవెన్ టాలీవుడ్లో ఉన్నారు, వాళ్ళకి యాక్నే స్కార్స్ కనిపిస్తాయి. బట్ ఇఫ్ యు ఆర్ షూటింగ్ దెమ్ ఎట్ అ పర్టికులర్ యాంగిల్ ఆర్ ఎట్ అ పర్టికులర్ డిస్టెన్స్, దెన్ దాన్ని కవర్ చేయొచ్చు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏవైతే కొరియన్ సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకుని కొరియన్ గ్లాస్ స్కిన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇక్కడ ఇండియాలో ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ కొరియన్స్ కూడా స్కిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు నా దగ్గర పేషెంట్స్గా వస్తారు, వాళ్ళకి యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. స్కిన్ యూనివర్సల్గా దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. దాన్ని కొంతవరకే కరెక్ట్ చేయొచ్చు, వెదర్ యు ఆర్ ఎ సెలబ్రిటీ ఆర్ ఎ నాన్ సెలబ్రిటీ. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనీ డిస్పోజల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకి ఎప్పుడైతే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయో వీ హ్యావ్ వెరీ ఫ్యూ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ 100% ఒక అన్హెల్దీ స్కిన్ని హెల్దీగా మనం చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నేను అనుకుంటుండే ఓన్లీ కామన్ పీపుల్కి వస్తే, ఆ సెలబ్రిటీస్కి ఏం రావా, లేదు వాళ్ళు ఏం చేస్తారో నేను అనుకుంటుండే. అలా ఉంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, బాల్డ్నెస్ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదుగా, వాళ్ళు హెయిర్ ప్యాచెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. దేర్ ఆర్ మెనీ సెలబ్రిటీస్ హూ ఆర్ వేరింగ్ హెయిర్ ప్యాచెస్ అండ్ వీ ఆల్ నో దట్. అండ్ వీ డూ నీడ్ నాట్ నేమ్ దెమ్, బట్ వీ ఆల్ నో మనకు కనిపించే హెయిర్ లైన్స్ ఒరిజినల్ హెయిర్ లైన్స్ కావు, ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అనేది మనకు తెలుసు. సో ఇంకొకటి, అందరూ కామన్గా మన ఇండియాలో టీ కాఫీలు పడింది రోజు స్టార్ట్ అవ్వదు ఎవరికైనా సరే. అందులో అంటే అందరి ఇంట్లో జరిగేదే, బట్ మా నాన్న కూడా టీ అడిక్ట్. తను 2-3 సార్లు పడింది జరగదు, డే స్టార్ట్ అవ్వదు. సో తను అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారు అనమాట, ఒక 3-4 months మానేద్దాము అని తీసుకుంటే, తను నాకు చెప్పింది ఏంటంటే, అరే నేను మానేసినప్పుడు నా స్కిన్ చాలా మంచి అనిపిస్తుండే, నాకు హెల్దీ ఉంది అనిపిస్తుంది నా స్కిన్ అని అంటుండే. ఈ టీ కాఫీలో ఏమైనా ఉంటుందా మన స్కిన్ పాడేలాగా, లేకపోతే టీ కాఫీ తీసుకుంటే? బేసిక్గా టీ అండ్ కాఫీ ఇఫ్ యూ లుక్ ఎట్, జనరల్గా దాంట్లో అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ తక్కువ. మనం ఎప్పుడైతే వీఆర్ యాడింగ్ షుగర్, సో టీ కాఫీ న్యాచురల్గా అవైలబుల్ దాంట్లో ఏముండదు. నేను దాని గురించి చెప్తాను. సో టీ అండ్ కాఫీలో ఎప్పుడైతే మనం షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేస్తామో, దెన్ అక్కడి నుంచి ట్రబుల్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి. ఓకే, సో ఎవరికైతే ఈ యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ మిల్క్ అండ్ షుగర్ కాంపోనెంట్ వల్ల యాక్నే ఎక్కువ అవుతుంది. సెకండ్ థింగ్, టీ అండ్ కాఫీలో ఉండే కెఫీన్ ఏదైతే ఉంటుందో అది, దాని ఫంక్షన్ ఏంటి, టు మేక్ యూ అలర్ట్ కదా. సో అది కార్టిసాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ కార్టిసాల్ లెవెల్స్ వల్ల ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ పెరిగినప్పుడు యాక్నే వస్తుంది, స్కిన్ స్టార్ట్స్ లుకింగ్ అన్హెల్దీ. సో అలా కొన్ని ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ వల్ల మనకి బేసిక్గా స్కిన్ ఇష్యూస్ వస్తాయి. కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ టీ అండ్ కాఫీ, దాంట్లో ఉండే కెఫీన్ కావచ్చు, థియోబ్రోమిన్, థియోఫైలిన్ లేదా క్యాటకిన్స్, ఐసోఫ్లావోన్స్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, దే యాక్చువల్లీ ప్రొటెక్ట్ యూ మనకి స్కిన్లో జరిగే డ్యామేజ్ని. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టడీలో చెప్పింది ఏంటంటే, కెఫీన్ మనకి నాన్ మెలనోమా క్యాన్సర్ స్కిన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
ఓకే. సో దానికి యాంటీ నియోప్లాస్టిక్ యాక్టివిటీ అంటారు, అంటే యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కెఫిన్కి. సో అలా వాటికి చాలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ గ్రీన్ టీ, వి ఆల్ నో దానికి లైపోలైటిక్ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉంది అని చెప్పి, ఎందుకంటే దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ ఫ్యాట్. ఓకే. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ కాఫీ, ఇప్పుడు అందరూ కెఫినేటెడ్ స్క్రబ్స్, ఫేస్ స్క్రబ్స్ ఎందుకు వాడుతున్నారు? కాఫీ ఎందుకు మనం యాజ్ అ ఫేస్ స్క్రబ్ వాడుతున్నాము? కెఫినేటెడ్ షాంపూస్ ఎందుకు వచ్చినాయి డర్మటాలజీలో? ఇన్ని వచ్చినాయి మాకు తెలియదు, మాకు సింతాల్ మాత్రమే తెలుసు. కెఫినేటెడ్ సీరమ్స్ వచ్చినాయి ఈ బాల్డ్నెస్ ని ట్రీట్ చేయడానికి. వి యూస్ కెఫీన్ యాక్చువల్లీ. సో ఎందుకంటే దీనికి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ వల్ల ఇది న్యూ వెజల్స్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ దాట్ వే. అండ్ ఈవెన్ మనకి ఫేస్ కూడా యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ అది వర్క్ చేస్తుంది. అందుకని చాలా మంది ఇప్పుడు ఈ కెఫినేటెడ్ షాంపూస్ కూడా వాడుతుంది హెయిర్ హెల్దీ కోసం ఉండాలి అని చెప్పి. సో కెఫీన్ ఇఫ్ యూ టేక్ ఇన్ అ ప్రాపర్ వే దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్. బట్ ఎప్పుడైతే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనకు పడని వాడతామో అప్పుడు అది స్కిన్ మీద యాక్చువల్లీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. సో జనరల్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ అన్హెల్దీ. బట్ ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ అ ప్యాటర్న్, అంటే యువర్ బాడీ ఈస్ గివింగ్ అన్ ఇండికేషన్ దట్ నాకు ఇది ఆపేస్తే బాగుంది అని అంటే, లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద డైరీ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఒకసారి ట్రై చేసి చూడండి, షుగర్ ఆపేసి ఒక్కసారి చూడండి, లేదా టేక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కాఫీ ఆర్ టేక్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ టీ. స్టిల్ ఇఫ్ యూ థింక్ దట్ దెన్ యూ కెన్ స్టాప్. ఎనీ ఫేస్ ఫెయిర్నెస్, ఇందాక నేను మాట్లాడినా కదా పాడవ్వదు, టీ కాఫీ తీసుకుంటే పాడవద్దు అని. ఈ మార్కెటింగ్ టీం వాళ్ళు, కొన్ని కంపెనీస్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తారంటే, ఇప్పటి నుంచే కాదు మా అమ్మమ్మ టైం నుంచి కూడా నడుస్తుంది ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ క్రీమ్ పెట్టుకుంటే ఫెయిర్ అయిపోతుంది, గ్లో అండ్ లవ్లీ యూ కెన్ సే నౌ. యా, ఇప్పుడు మారిపోయింది, ఎంతో పెద్ద కేసు నుంచి గ్లో అండ్ లవ్లీ అయిపోయింది. బట్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది పెట్టుకుంటే బాగుంటాం. సో అది అమ్మాయిల నుంచి షిఫ్ట్ అయ్యి మెల్లిగా 2010 9 ఆ టైంలో ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కి వచ్చింది. అది ఇంకా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఉందో, గ్లో అండ్ హ్యాండ్సమ్ ఉందో. దే ఆర్ మేకింగ్ ఇట్ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. నాకు ఫెయిర్ అండ్ హ్యాండ్సమే తెలుసు. సో నిజంగా ఇది పెట్టుకుంటే ఏమన్నా, ఈ క్రీమ్స్ పెట్టుకోవడం వల్ల ఏమన్నా చేంజెస్ జరుగుతాయా? ఒక కలర్ చేంజ్ అయ్యేలాగా ఉంటుందా ఈ క్రీమ్కి? స్కిన్ వైట్నింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఐ వాంట్ టు టచ్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ హియర్. ఇండియాలోనే కాదు, వెదర్ యూ టేక్ మిడిల్ ఈస్ట్, యూ టేక్ ఆఫ్రికా, అండ్ మీరు కావాలంటే కొరియా వెళ్ళండి, చైనా వెళ్ళండి, ఈ వైటనింగ్ కోసం మనకి ఏదైతే ఈ తపన ఉంటుందో మన ఫెయిర్నెస్ కోసం, సో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇది స్టార్ట్ అయింది కొన్ని సెంచరీస్ బ్యాక్. ఓకే. అండ్ అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే వైట్ ఉండాలి అనేది. వైట్ ఉంటే మనం సక్సెస్ఫుల్ అవుతామనో, లేకపోతే వైట్ ఉంటే మనకి బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటే మ్యారేజ్లో అనేది. అండ్ ఇట్ ఈస్ అ ఫీలింగ్ దట్ రన్స్ ఇన్ ఎవ్రీవేర్. మనకు తెలిసినా తెలియకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, దీని గురించి అందరూ సబ్కాన్షియస్గా ఫీల్ అవుతానే ఉంటారు. వీ విల్ లుక్ గుడ్ ఓన్లీ ఇఫ్ వీఆర్ ఫెయిర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇంబైబ్డ్ ఇన్ us. ఫెయిర్ అండ్ వైట్. సో ఇది మనకి అది న్యాచురల్గా మన బాడీలోకి అది ఒక జెనెటిక్ ప్యాటర్న్ లాగా ఇవాల్వ్ అయిపోయింది. ఓకే. నో వెదర్ దీస్ క్రీమ్స్ వర్క్ ఆర్ నాట్ వర్క్ అనేది ఇన్ని ఇయర్స్ వాడినా కూడా ఒక్క ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీ లేదు రీసెర్చ్లో ఇది రియల్గా వర్క్ అయ్యింది అనేది. కానీ కొన్ని స్టడీస్ అయితే వచ్చినాయి, వీటిలో హై మర్క్యూరీ కంటెంట్ ఉంటుంది. అండ్ ఈ మర్క్యూరీ కంటెంట్ వల్ల ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇట్ వాస్ డన్ ఇన్ అ మైస్, అంటే మన ర్యాట్స్ మీద ఒక స్టడీ చేస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ని డిటెక్ట్ చేశారు ఈ మర్క్యూరీ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు. ఓకే. అండ్ ఈ స్టడీలో దే హ్యావ్ కంపేర్డ్ విత్ ద మర్క్యూరీ కంటెంట్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ అవర్ ఫెయిర్నెస్ క్రీమ్స్, అండ్ ఇట్ ఈస్ క్వైట్ హై దెన్ వాట్ ఈస్. ఎంత ఎక్కువ ఉంది అని అంటే మన పర్మిసిబుల్ లిమిట్ అంటాం కదా, ఇంతే ఉండాలి అనేది, ఇంతే ఉండాలి, దానికన్నా 1000 times ఎక్కువ ఉంది. సో ఇవి డిటెక్ట్ అయిన తర్వాత కొన్ని కంపెనీస్ నౌ ఆ కేసు నడిచింది, వీళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చారు, మీరన్న సో అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ గురించి. సో ఆ మర్క్యూరీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది అని, దాని తర్వాత కొన్ని కంట్రీస్ దాన్ని బ్యాన్ చేసినాయి ఇంపోర్ట్. దాని తర్వాత మళ్ళీ ఈ HUL కంపెనీ ఏదైతే ఉందో ఇట్ అగైన్ ఫాట్ బ్యాక్ అది డూప్ ప్రోడక్ట్స్ మీద చేసిన స్టడీ అని చెప్పి
అలా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు. బట్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, మనకు కనిపించే అన్ని ఏదైతే ఫెయిర్నెస్ క్రీమ్స్ అనో లేకపోతే ఇంకొకటి అని ప్రమోట్ చేస్తున్నారో అవి 100% సేఫ్ కాదు. ఓకే, వెదర్ దే వర్క్ ఆర్ దే డోంట్ వర్క్, వెదర్ దే వర్క్ ఆర్ దే డోంట్ వర్క్, దే ఆర్ నాట్ 100% సేఫ్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, మనకి ఏదైతే ఈ ఓవర్ ద కౌంటర్ చాలా క్రీమ్స్ ఉన్నాయో వాటిలో హైడ్రోక్వినోన్ అనే కాంపోనెంట్ చాలా కామన్గా వెళ్తుంది. ఈ హైడ్రోక్వినోన్ అనే ప్రోడక్ట్ సేమ్ లైక్ మర్క్యూరీ, ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, నాట్ ఫర్టిలిటీ, దానికి ఫ్యూచర్లో క్యాన్సర్స్ రావచ్చు. అండ్ 3-4 months తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే ఫేషియల్ పిగ్మెంటేషన్ అంటే మనకి డార్క్నెస్ ఏదైతే ఉందో ఒక్కోసారి అది పర్మనెంట్గా ఉండిపోవచ్చు. దాన్ని ఊక్రోనోసిస్ అంటారు ఆ కండిషన్ని. ఓకే, అండ్ ఈ 2 కాంపోనెంట్స్ కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కాంపోనెంట్, స్టెరాయిడ్స్. మనకి ఓవర్ ద కౌంటర్ కనిపించే చాలా క్రీమ్స్ లైక్ మెలాలైట్ చాలా కామన్, చాలా మంది వాడేస్తారు. ట్రైగ్లో చాలా మంది వాడేస్తూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ తీసుకుని. వీటిలో స్టెరాయిడ్స్ ఉంటాయి. సో స్టెరాయిడ్స్ వాడితే ఇనీషియల్గా 2 shades లైటన్ అయిపోతారు మీరు. అది ఎడిక్షన్. ఒకసారి అది స్టార్ట్ చేస్తే ఇంకా దాని తర్వాత దాన్ని ఆపేయాలి అని అనుకుంటే స్కిన్ ఇంకా డార్క్ అయిపోతుంది. ఈ లోపల పింపుల్స్ స్టార్ట్ అవుతాయి ఎడిక్షన్ మీద, అండ్ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఫేస్ మీద. అండ్ ఇమాజిన్ స్ట్రెచ్ మార్క్స్ ఆన్ ఫేస్, హౌ ఆడ్ ఇట్ విల్ లుక్. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని వాడాలి. పాపం తెల్లగవుదామని రాసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఓవర్ ద కౌంటర్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్నీ సేఫ్. మనకి అన్ని మార్కెటింగ్లో కనిపించాయని ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఆర్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని అన్నారు. బట్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, హౌ మెనీ పీపుల్ టాక్ అబౌట్ దీస్ ప్రోడక్ట్స్ టు యూ? ప్రతిరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి చెప్తారు కదా. ఎన్ని న్యూ మాలిక్యూల్స్ వచ్చేసినాయి, గ్లైకాలిక్ యాసిడ్ అని, రెటినాల్ అని. బట్ రెటినాల్ సేఫా కాదా అనేది ఎంతమంది క్వశ్చన్ చేసి వాడుతున్నారు? 50% కేసెస్లో రెటినాల్ డర్మటైటిస్ అంటే ఎలర్జీ వస్తుంది, వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి. అండ్ కొంతమందికి రెటినాల్ సరిగ్గా వాడటం తెలియకపోతే వాళ్ళు ఇంకా డార్క్ అవుతారు, స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. చాలామంది గ్లైకాలిక్ యాసిడ్ వాడేస్తున్నారు, AHA BHA సీరమ్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుతున్నారు. వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆఫ్టర్ 4 years ఆర్ 5 years అనే థాట్ ప్రాసెస్ లేదు. ఓకే, సో మనకి ప్రమోట్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ సేఫ్ జస్ట్ బికాజ్ సంబడీ ఈస్ టెల్లింగ్ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటెన్షన్ బిహైండ్ అని చెప్తున్నారు కాబట్టి అది పక్కా ప్రోడక్ట్ మంచిదే నేను వాడేయచ్చు అనుకోవటం తప్పు. ఆ ప్రోడక్ట్స్కి ఎట్ ప్రెజెంట్ లాంగ్ టర్మ్ స్టడీస్ లేవు. అంటే ఇవన్నీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి. 10 సంవత్సరాలు ఒక 10 years or 20 years డౌన్ ద లైనే మనకు తెలుస్తుంది వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది. సో అందుకని టూ మెనీ ప్రోడక్ట్స్ స్కిన్ కేర్ రెజిమ్లో వాడద్దు. స్కిన్ లైట్నింగ్ ప్రోడక్ట్స్ చాలా కాన్షియస్ డెసిషన్, మనకి రెగ్యులర్గా వాడాల్సిన ప్రోడక్ట్స్ కావు. అవి మ్యాక్స్ 2 months or 3 months ఒక ఇండికేషన్ కోసం, ట్యానింగ్ ఉందో లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది లేదా పింపుల్స్ తగ్గాక నాకు స్పాట్స్ వచ్చినాయి అవి తగ్గాలి, అలా ఒక ఇండికేషన్ కోసం 3 to 4 months మేము ప్రిస్క్రిప్షన్ రైటింగ్ మీద ఇస్తాం. బట్ అవి రెగ్యులర్గా ఎవ్రీడే వాడుకునే ప్రోడక్ట్స్ కాదు. మరి ఆ ఇన్సెక్యూరిటీని పోవాలంటే జస్ట్ మన వాళ్ళపైన వర్క్ చేయడమేనా? ఇంకా ఆ ఇన్సెక్యూరిటీ అనేది 1 రోజు 2 రోజుల్లో వచ్చింది కాదు, ఇట్ హ్యాస్ సీప్డ్ ఇన్ అస్ కదా. సో మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఇట్లా మాట్లాడతామో ఇది మనం దీని వల్ల ఇట్లా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన నీడ్ లేదు. వీ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ అవర్ స్కిన్ నో మ్యాటర్ ఇన్ వాట్ కలర్ ఇట్ ఈస్ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, అండ్ వెన్ వీ స్టార్ట్ ట్రీటింగ్ అవర్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ని మన కలీగ్స్ని వాళ్ళందరినీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ స్కిన్ కలర్ ఎలా ఉంది అని కాకుండా మనం ఎప్పుడైతే వీ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ బెటర్, అప్పుడే మనకి కండిషన్స్ అనేవి స్లోగా సోషల్ లెవెల్లో ఈ కండిషనింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు మార్కెటింగ్ ఆ కంపెనీస్ అన్ని ఇంకా ఆ ప్రొడక్ట్స్ ఆల్రెడీ మన అట్లీస్ట్ ఇండియాలో ఆ ట్రెండ్ వచ్చింది కాబట్టి అంత కేస్ జరిగింది, ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అనేది తీసేయాలని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి రెవల్యూషన్ అనేది ఇంకా వేరే కంట్రీస్లో రాలేదుగా. సో వీఆర్ అట్లీస్ట్ ఇన్ అ బెటర్ స్టేట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్. అండ్ ఇంకా కామన్గా అందరూ ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అది ఇది కామన్గా వాడతారు కదా. ఇంకా అసలు మోస్ట్ కామన్ థింగ్ నేను చూసింది ఏంటంటే పింపుల్స్ ఎక్కడన్నా వస్తే తీసుకెళ్ళి టూత్ పేస్ట్ పెట్టుకుంటారు చాలా మంది. మీకు చాలా ఫన్నీ ఉండొచ్చు యాజ్ అ డాక్టర్, టూత్ పేస్ట్ పెట్టుకుంటే ఏం పని చేస్తుంది అని. కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే టూత్ పేస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి తక్కువ అవుతుంది లిటరలీ.
ఏంటి అసలు ఈ టూత్ పేస్ట్ పెట్టుకోవచ్చా ఈ పింపుల్స్ కోసం? సో ఎర్లియర్ డేస్ ముందు ఈ టూత్ పేస్ట్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేవి. ట్రైక్లోజాన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, అలా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేవి. వాటికి కొంత యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉండేది. ఆఫ్ ఆల్ ద టూత్ పేస్ట్ వన్ ఈజ్ వెరీ ఫేమస్, కోల్గేట్. అండ్ కోల్గేట్లో ఇది వాడేవాళ్ళు. సో అది పెట్టుకున్న తర్వాత వాళ్ళకి యాక్నే కొంచెం ష్రింక్ అయినట్టు కనిపించేది, పింపుల్స్ కొంచెం సైజులో తగ్గినట్టు. అవి డ్రై చేసేసేవి. ఈ మాలిక్యూల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే ఉందో అది వాటర్ ని లాగేసేది. సో అది టెంపరీగా డ్రై అయిపోయేది. కానీ తర్వాత ఈ ట్రైక్లోజాన్ అనే ప్రోడక్ట్ చాలా మార్కెట్ లోంచి వెళ్ళిపోయింది, ఈ టూత్ పేస్ట్ లోంచి వెళ్ళిపోయింది. ఈ పెప్సోడెంట్ పెడితేనో లేకపోతే క్లోజ్అప్ జెల్ పెడితేనో మళ్ళీ తగ్గవు. ఇట్ వాజ్ యూజువల్లీ ద కోల్గేట్ థింగ్. And in fact, there was a study which was done and was published also. Only 10 members మీద చేశారు, ఒక 5 females and 5 males మీద. And దాంట్లో కనిపించింది యాక్చువల్లీ కోల్గేట్ తోటి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ సీమ్స్ ఫన్నీ టు మీ, బట్ దేర్ వాజ్ దిస్ రీజన్. బట్ ఇది లాంగ్ టర్మ్లో వాడడానికి ఇది కరెక్ట్ ప్రోడక్ట్ కాదు. దాని యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఎక్కువ ఏం లేదు కాబట్టి స్కిన్ అనవసరంగా డ్యామేజ్ అవుతుంది. అంటే బ్యాక్టీరియా మీద పనిచేసేది. పింపుల్ ఏంటి అసలు, మనకి అక్కడ ఆయిల్ గ్లాండ్ ఉంది కదా, ఆయిల్ గ్లాండ్ కి ఒక సెక్రీషన్ ఉంటుంది. ఆ సెక్రీషన్ బయటికి స్కిన్ మీద రాకుండా బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ కింద అది కలెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ సపోజ్ టు గో అవుట్, కానీ వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది బాడీ, దాన్ని బయటికి నెట్టడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో బ్లడ్ అనేది అక్కడ కలెక్ట్ అవుతుంది. లింఫోసైట్స్ అనే సెల్స్, మన ఇమ్యూనిటీ సెల్స్ అవి కలెక్ట్ అవుతాయి. దే ఆర్ ట్రైయింగ్ టు పుష్ దట్ కంటెంట్ అవుట్. ఆ ప్రాసెస్లో రేజ్ అయ్యేదే పింపుల్. ఓకే, సో అక్కడ మనకి ఈ బ్లడ్ సెక్రీషన్స్లో వాటర్ ఉంటుంది కదా, సో ఇట్ ఇస్ టెంపరలీ డ్రైయింగ్ ఇట్ అప్ కదా. కానీ మనం ట్రీట్ చేయాల్సింది ఏంటి, ఆ బ్లాక్ని. అండ్ వీఆర్ సపోజ్ టు ట్రీట్ ద బ్యాక్టీరియా విచ్ ఇస్ గెటింగ్ కలెక్టెడ్. అందుకనే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ వాడతారు యాక్నీకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి అది వాడడం చాలా మంది ఏంటంటే యాక్సెస్ లేనప్పుడు, దీని మీద అవేర్నెస్ లేనప్పుడు దే యూస్ టు యూజ్ మన చిన్న చిన్న చిట్కాలు లాంటివి ఇవన్నీ. ఇందాక చెప్పబోతున్నారు. సో ఈ టూత్ పేస్ట్ అవి వాడడం వల్ల దేర్ వాజ్ వన్ కేస్ ఐ రిమెంబర్. సో హీ అప్లైడ్, పెద్ద యాక్నే వచ్చింది, అప్లై చేశాడు. చేసిన తర్వాత ఆ స్కిన్ చుట్టూతా కూడా డ్రై అయిపోయి ఇట్ బికేమ్ డార్క్. ఓకే, సో ఆ డార్క్నెస్ తగ్గించడానికి తను ఇంకేదో చిట్కా వాడాడు. దాని తర్వాత అది అక్కడ పెద్ద స్కార్ అయిపోయింది, లిటరల్ గా డిప్రెషన్ హోల్ లాగా. ఇట్ బర్న్ట్ ఇట్. దెన్ ఆ పేషెంట్ని మేము ప్లాస్టిక్ సర్జన్కి రిఫర్ చేయాల్సి వచ్చింది ఫర్ కరెక్షన్. దిస్ వాజ్ వన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ ఆల్వేస్ కోట్. వి థింక్ మనం ఇది చేస్తే ఏం కాదు, న్యాచురల్ థింగ్స్ అని, కానీ సమ్ టైమ్స్ అవి ఎంత డౌన్ గ్రేడ్ అవుతాయంటే. అండ్ గార్లిక్ ఈజ్ వెరీ ఫేమస్. చాలా మంది చిన్నులపై పెడతారు చిన్న చిన్న వాటికి. సో ఒక పేషెంట్ అయితే హీ అప్లైడ్ గార్లిక్. ఎవరో చెప్పారంట ఆ కండిషన్కి అది వాడితే అని. ఆ గార్లిక్ వల్ల హీ డెవలప్డ్ అలర్జీ. ఇట్ హీల్డ్ విత్ బ్లూ పిగ్మెంటేషన్, బ్లూ బ్లాక్ పిగ్మెంటేషన్. అండ్ నాకు 9 months పట్టింది విత్ క్యూ స్విచ్ లేజర్ ట్రీట్ చేయడానికి. సో కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వాటిని చిట్కాలి అని వాడతాము, బట్ దే ఎండ్ అప్ వెరీ బ్యాడ్. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఇట్లాంటి వాటితోనే అవుతాయని, బట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. దట్స్ ద మెసేజ్. ఈ సెలబ్రిటీస్ విషయం నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది డాక్టర్. ఇప్పుడు మనం కామన్ పీపుల్ 20-25 years ఉన్నప్పుడు ఒక రకమైన స్కిన్ ఉంటుంది, ఒక రకమైన హెయిర్ ఉంటుంది. స్కిన్ గురించి అఫ్ కోర్స్ మనం మాట్లాడడం ముందు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అని హెయిర్ గురించి వచ్చేసరికి మీరు ముందు అన్నారు 80% జెనెటిక్ అన్నారు. ఆ 80% జెనెటిక్లో లిటరలీ వాళ్ళ ఫాదర్కి బాల్డ్ హెడ్ ఉంటుంది. అన్ని సినిమాస్లో కూడా బాల్డ్ హెడ్ ఉంటుంది, విగ్ పెట్టుకొని కవర్ చేసి ఉంటారు. బట్ వాళ్ళ సన్కి వచ్చేసరికి మిల్క్ బాయ్ అని అనుకోండి, ఫుల్ మంచి హెయిర్ ఉంటుంది. ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. ఒక్కరనే కాదు, అందరూ ఏ ఏజ్లో ఉన్నట్టు మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ అట్లే ఉంటారు హెయిర్ విషయంలో. అట్లీస్ట్ ఏంటి అట్లా వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదా, లేకపోతే ఏం ప్రొసీజర్ ఉండొచ్చు వాళ్ళు అట్లా మెయింటైన్ చేయడానికి, ఎయిదర్ న్యాచురల్లీ ఆర్ ఆర్టిఫిషియల్, రెండు? సో 2 things. వాళ్ళకి ఎలానో ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంది అని తెలుసు కాబట్టి వాళ్ళు ఎర్లీగానే దానికి మెయింటెనెన్స్ స్టార్ట్ చేస్తారు. సో నేను చాలామంది పేషెంట్స్కి అదే చెప్తాను, మీకు బాల్డ్నెస్ ఉంది ఎర్లీ స్టేజ్లోనే, ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే 10 to 20 years మెయింటైన్ చేయొచ్చు. కానీ లేట్ స్టేజ్లో
లైక్ స్టేజ్ 5 స్టేజ్ 6 వచ్చారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, స్టేజ్ 5 స్టేజ్ 6 అంటే సో మనకి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ బాల్డ్నెస్లో దేర్ ఆర్ 7 స్టేజెస్. ఓకే, స్టేజ్ 1 అనేది చాలా ఎర్లీ స్టేజ్, స్టేజ్ 7 ఇస్ ద లాస్ట్ స్టేజ్. ఇంకా కంప్లీట్ హార్స్ షూ ప్యాటర్న్ లాగా ఓన్లీ వెనక వరకే హెయిర్ ఉండిపోతుంది, ఓన్లీ వెనక, అండ్ దిస్ హోల్ జోన్ ఇస్ గాన్. అది 7th స్టేజ్. 7th స్టేజ్. స్టేజ్ 1 అంటే జస్ట్ గ్రాడ్యువల్ వెనక ఈ హెయిర్ లైన్ కొంత రిసీడ్ అవుతుంది, మన టెంపుల్స్ అనే కొంత రిసీడ్ అవుతాయి, ఫ్రంటల్ లైన్ కొంత రిసెషన్ ఉంటుంది. సో గ్రాడ్యువల్ గా స్టేజ్ 2 స్టేజ్ 3లో రిసెషన్ అనేది అలా గ్రాడ్యువల్ గా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1 ఆర్ యూఆర్ జస్ట్ ఎంటరింగ్ స్టేజ్ 2. సో అలాంటి స్టేజెస్ లో ఏంటంటే యూ స్టార్ట్ విత్ మినాక్సిడిల్ ఆర్ యూ స్టార్ట్ విత్ టాబ్లెట్స్, యూ అండర్గో ఆల్ యువర్ న్యూట్రిషనల్ చెకప్ అంతా అయ్యి ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి కరెక్ట్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని మెయింటైన్ చేయొచ్చు, కొంతవరకు దాన్ని డ్రాక్ చేయొచ్చు. కానీ ఒకవేళ లేట్ స్టేజ్లో వస్తే మాత్రం మనం చేయలేం, స్టేజ్ 1కి వెళ్ళలేం. అక్కడ మనకి ఏదర్ హెయిర్ ప్యాచ్కైనా వెళ్ళాలి లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కైనా వెళ్ళాలి. హెయిర్ ప్యాచ్ అంటే విగ్. ఓకే, యూ గో ఫర్ దట్. సో వెన్ యూఆర్ కమింగ్ టు సెలబ్రిటీస్ దేర్ ఆర్ 2 థింగ్స్ అన్నాను కదా. ఒకటి ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తారు, బెటర్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు వెదర్ ఇట్ కమ్స్ టు డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ థింగ్, ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్తే దే ఆల్సో గో ఫర్ దీస్ ప్రొసీజర్స్ క్విక్లీ. ఓకేనా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ హెయిర్ ఫిక్సింగ్ అనేది దే విల్ గో ఫర్ ఇట్. సో మనకి ఆన్ కెమెరా కనిపించే హెయిర్ లైన్ న్యాచురల్ హెయిర్ లైన్ అని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో చాలా మందికి తెలుసు దట్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ క్లోజ్ టు ఇంపాసిబుల్ అనేది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అనుకుంటాం అది న్యాచురల్ హెయిర్ లైన్ అయి ఉండొచ్చు, దే ఆర్ మెయింటైనింగ్ వెల్ అని, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇట్ ఈస్ మెయింటైన్ విత్ అ గుడ్ హెయిర్ స్టైలింగ్ థింగ్. సో దాంట్లో వాళ్ళు హెయిర్ విగ్స్ వాడుతున్నారా, హెయిర్ ఫిక్సింగ్ చేయించుకుని, లేదా దే ఆర్ గోయింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఐ థింక్ ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు దెమ్. ఆర్ సెలబ్రిటీస్ హెయిర్ గురించి మాట్లాడినాం కదా, ఒక కామన్ పీపుల్ కూడా ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 3 4 5 6 7 ఫేస్ చేస్తూ ఉంటారు. ఏ స్టేజ్ అంటే మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా గుర్తుపడతారు తనకి ఈ ప్రాబ్లం వల్ల హెయిర్ ఊడిపోతుంది అని? ఇప్పుడు లెట్స్ సే ఎవరో వెళ్తున్నారు, వాళ్ళు కోమ్ చేస్తుంటే చాలా జుట్టు వచ్చేస్తుంటుంది వాళ్ళకి, అది హెయిర్ ఫాల్ అన్నట్టేనా? అది హెయిర్ ఫాల్ దానివల్లనే వాళ్ళకి బాల్డ్ అయిపోతుందా వాళ్ళ జుట్టు ఆర్ వాళ్ళ? సో బిఫోర్ అండర్స్టాండింగ్, సో ఐల్ గివ్ అ బ్రీఫ్ అండర్స్టాండ్ అంటే ఎట్లా హెయిర్ మేము డయాగ్నోస్ చేస్తాము అనే దానికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో హెయిర్ అనేది ఇట్ గ్రోస్ ఇన్ 3 స్టేజెస్. ఓకేనా, ఫస్ట్ అది గ్రో అవుతుంది, దాన్ని యానజన్ స్టేజ్ అంటారు. ఒక 2 to 3 years వరకు అది గ్రో అవుతూ ఉంటుంది. దాని తర్వాత అది ఒక రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్తుంది, దాన్ని మనం క్యాటజన్ స్టేజ్ అంటాం. సో ఆ స్టేజ్లో అది ఒక 1 to 3 weeks అలా ఉంటుంది రఫ్గా. దాని తర్వాత అది షెడ్ అవుతుంది, దాన్నే ఊడిపోతుంది, దాన్ని టెలోజన్ అంటారు. సో దాని కింద ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో దాని లైఫ్ స్పాన్ అనేది ఆ ఎంటిటీ కింద అలానే ఉంటుంది, డర్మల్ ప్యాపిల్లా. ఓకే, అక్కడి నుంచి హెయిర్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అవుతుంది బయటికి, దాని గ్రోత్ అనేది. ఈ 3 monthsలో ఎప్పుడైతే ఆ టెలోజన్ ఫేజ్లో హెయిర్ అనేది ఊడిపోయే స్టేజ్లో షెడ్ అవుతుందో అది డిటాచ్ అవుతుంది కింద, రూట్ అనుకోండి, ఇది డిటాచ్ అవుతుంది హెయిర్. డిటాచ్ ఇట్ గోస్ టువర్డ్స్ ది స్కాల్ప్, అంటే పైకి మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ టైంలోనే కింద హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, న్యూ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది కింద, అది మనం బయటికి కనిపించదు అంతే, బట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇన్ నెక్స్ట్ 2 to 3 months అది స్కాల్ప్ మీదకి విజిబుల్గా కనిపిస్తుంది. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఈ హెయిర్ ఫాల్లో దెర్ ఆర్ 2 వేరియంట్స్. ఒకటి టెంపరరీ హెయిర్ లాస్ అండ్ ఇంకొకటి పర్మనెంట్ హెయిర్ లాస్. ఓకే, టెంపరరీ హెయిర్ లాస్లో ఏమవుతుంది అని అంటే ఈ టెలోజన్ హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ ఎక్కువ అయిపోతుంది, ఊడిపోయే హెయిర్ ఎక్కువ అయిపోతుంది. జనరల్గా 10% హెయిర్ ఎవ్రీడే షెడ్ అవుతూ ఉంటుంది, అది టెలోజన్ హెయిర్ షెడ్ అవుతూ ఉంటుంది. అది ఒక్కోసారి 40-50% అయింది. అప్పుడు ఏంటంటే మనకి ఇట్లా జస్ట్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, కోమ్ చేస్తున్నా వచ్చేస్తుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ హెయిర్, పిల్లో మీద హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అదొక టెంపరరీ షెడ్డింగ్ పీరియడ్, దాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అంటాం. ఆ పీరియడ్ జనరల్గా 2 to 3 months ఉంటుంది. యాజ్ ఐ సెడ్ 3 months పడుతుంది అన్నాను కదా మూమెంట్కి. సో ఆ 3 monthsలో మీకు యాక్చువల్గా హెయిర్ గ్రోత్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కనిపిస్తుంది పైకి. ఓకే, సో అందుకే 3 months ఇస్ ద టైమ్ వి యూజువల్లీ టెల్. కానీ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ బాల్డ్నెస్లో ఏమవుతుంది అని అంటే
ఈ ఫేజెస్ అన్నీ కూడా కొంత మారిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఫేజెస్ నేను చెప్పింది టెంపరరీ హెయిర్ లాస్వి. ఇద్దరికి మేల్ బాల్డ్నెస్ అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మేల్ ఆర్ ఫీమేల్ యూ టేక్ ఇట్ ఇట్ ఇస్ ద సేమ్. ఓకే, టెంపరరీ హెయిర్ లాస్ టిలోజన్ ఎఫ్లూవియం ఏదైతే ఉందో అది టెంపరరీగా ఒక 3 months or 6 months అలా ఉంటుంది. దానికి అండర్లైన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే స్ట్రెస్ వచ్చు, ఫీవర్స్ వచ్చు, లేదా సడన్గా వెయిట్ లాస్ అయ్యారు, సడన్గా డైట్ చేంజ్ చేశారు, లేదా దే టుక్ సమ్ కీమోథెరపీ ట్రీట్మెంట్ ఆర్ సమ్ మెడిసిన్స్. సో టెంపరరీగా వాళ్ళకి ఆ టెలోజన్ ఫేజ్ స్టార్ట్ అయ్యి ఒక 3 to 6 months హెవీ హెయిర్ లాస్ ఉంటుంది. సో అందుకే హిస్టరీ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హౌ ఇట్ స్టార్టెడ్. సో వెన్ వీఆర్ సీయింగ్ అ పేషెంట్, అంటే హెయిర్ ఫాల్ పేషెంట్ని చూసినప్పుడు ఇవాల్యుయేషన్ ఫస్ట్ స్టెప్. సో ఎలా స్టార్ట్ అయింది, వాట్ ఆర్ ద చేంజెస్ దట్ వీఆర్ సీయింగ్, దెన్ వీ డూ డర్మోస్కోపీ, ట్రైకోస్కోపీ అని కూడా అంటారు దాన్ని. సో మ్యాగ్నిఫికేషన్ అనమాట, అండర్ మ్యాగ్నిఫికేషన్ చేంజెస్ ఏం కనిపిస్తున్నాయి మనకి హెయిర్ దగ్గర. సో ఆ మ్యాగ్నిఫికేషన్లో కొన్ని చేంజెస్ ఉంటాయి, టెంటేటివ్ సైన్స్ అంటారు వాటిని, అవి బాల్డ్నెస్ కలిగి చూపిస్తాయి. ఓకే, సో బాల్డ్నెస్లో ఏమవుతుంది అని అంటే ఇండివిజువల్ హెయిర్ థిన్ అయిపోతూ ఉంటుంది, థిక్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. హెయిర్ షెడ్డింగ్లో అలా అవ్వదు. దీంట్లో ఇండివిజువల్ హెయిర్ థిక్నెస్ తగ్గిపోతుంది, డెన్సిటీ తగ్గిపోతుంది. ఒక్కొక్క ఫాలికల్ యూనిట్ అంటాం మనకి, ఇండివిజువల్కి కొన్ని ఫాలిక్యులర్ యూనిట్స్ ఉంటాయి. వస్తాయి కదా, దాని ఒక ఫాలిక్యులర్ యూనిట్ అంటారు. మనం పుట్టినప్పుడు 85,000 to 1,20,000 ఫాలిక్యులర్ యూనిట్స్ ఉంటాయి. ప్రతి ఇండివిజువల్కి ఒక ఫాలిక్యులర్ యూనిట్లో 1 to 4 హెయిర్ ఫాలికల్స్ హెయిర్ ఉంటాయి. ఓకే, కొంతమందికి చాలా వాల్యూమ్ ఉంటుంది అంటాం కదా, వాళ్ళకి 3s 4s ఎక్కువ ఉంటాయి. కొంతమందికి పుట్టినప్పటి నుంచి పల్చగా ఉందంటారు కదా హెయిర్, వాళ్ళకి 2s 1s ఎక్కువ ఉంటాయి. ఓకే, అది డిఫైన్డ్ బై జెనెటిక్స్. ఓకే, నౌ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో ఏమవుతుంది, ఈ 4 3 ఉన్నాయి, 2 1 0 దే గ్రాడ్యువల్లీ డిసపియర్. ఓకే, ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఆ థిక్నెస్ ఉంటుంది కదా హెయిర్ది, అది గ్రాడ్యువల్గా థిన్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది హెయిర్ కూడా. యానజన్ ఫేజ్ చెప్పాను కదా 2-3 years గ్రో అవుతుంది అని, అది షార్టన్ అయిపోతుంది. విత్ ఇన్ 3 months or 4 monthsలోనే అది షెడ్ అయిపోతుంది. సో అందుకే వాళ్ళు ఎన్ని రోజులు ఉంచినా చిన్న చిన్న హెయిర్ కనపడతాయి కానీ లాంగ్ హెయిర్ రాదు. ఎందుకంటే అది ప్రీ మెచ్యూర్గా ముందే షెడ్ అయిపోతుంది, దాని కంప్లీట్ లైఫ్ స్పాన్ ఫినిష్ అవ్వదు. అండ్ మధ్యలో ఒక రెస్టింగ్ పీరియడ్ అన్నాం కదా, క్యాటజన్ ఫేజ్ అనేది, ఆ ఫేజ్ కూడా ప్రొలాంగ్ అయిపోతుంది. సో వాళ్ళకి హెయిర్ బయటికి కనిపించదు, లోపల ఉన్న ఫాలికల్ అది రెస్టింగ్లోనే ఉంటుంది. ఆ రెస్టింగ్ ఫేజ్ని షార్టన్ చేసి ఈ యానజన్ ఫేజ్ని మళ్ళీ 2-3 yearsకి ప్రమోట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఓకే, వన్స్ ఆ 4 3 2 1 అయిపోయినాయి అంటే ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్, దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేయలేకపోవచ్చు. సో అందుకనే అర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే జస్ట్ థిన్నింగ్ అవుతుందో లేదా జస్ట్ వాల్యూమ్ లాస్ స్టార్ట్ అయిందో ఆ టైంలో దీన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, రికవర్ చేయటం. కానీ వన్స్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అడ్వాన్స్ స్టేజెస్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లైక్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న హెయిర్ అంతా తీసి ముందైతే పెట్టలేంగా, కొంత పర్సంటేజ్ తీయగలుగుతాం కదా, ఆ కొంత పర్సంటేజ్ ఈ మొత్తం పోర్షన్ని కవర్ చేయగలుగుతుందా, ఈ సర్ఫేస్ ఏరియాని చేయలేదు. దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ ఏరియాస్, అవి న్యాచురల్ హెయిర్ లా కనిపించవు. అందుకనే వీ ఆల్వేస్ సే డిలే ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ లవ్ యువర్ హెయిర్. అండ్ ఈ దీంట్లోనే ప్రొసీజర్స్లోనే కామన్గా వినిపించే మెడిసిన్ మినాక్సిడిల్. అదేం చేస్తారు యాక్చువల్లీ మొన్నటి వరకు అయితే ఓన్లీ ఫార్మస్యూటికల్ కంపెనీసే చేసేవి. ఇప్పుడు చాలా కంపెనీస్ మినాక్సిడిల్ని అంటే చేసేస్తున్నారు వాళ్ళు. మరి అది ఎంతవరకు లీగలో తెలియదు కానీ, బట్ అది పక్కన పెడితే మినాక్సిడిల్ ఏం చేస్తుంది? సో మినాక్సిడిల్ ఈజ్ అ వాజోడైలేటర్ అంటారు. నౌ వాట్ ఈజ్ అ వాజోడైలేటర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం స్కాల్ప్కి అప్లై చేసినప్పుడు అది హెయిర్ ఫాలికల్స్కి అందాల్సిన బ్లడ్ని ఎన్హాన్స్డ్ వేలో ఇంక్రీజ్డ్ వేలో పంపిస్తుంది. సో దానివల్ల దాని హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫేజెస్, యానజన్ ఫేజ్ అంటే గ్రోయింగ్ ఫేజ్ అనేది. సో ఎప్పుడైతే ఈ బాల్డ్నెస్లో షార్ట్ లైఫ్ స్పాన్ అయిపోతుందో, లైక్ ఓన్లీ 3 monthsకి 4 monthsకి హెయిర్ షెడ్ అయిపోతుందో, అది మళ్ళీ 1 year 2 years గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రీమెచ్యూర్గా అది షెడ్ అయిపోదు. ఓకేనా, అయిపోదు మినాక్సిడిల్ వాడితే. ఎప్పుడైతే మినాక్సిడిల్ని ఇర్రెగ్యులర్గా వాడతారో,
లైక్ 2 మంత్స్ వాడి 3 మంత్స్ వాడి ఆపేస్తారో అప్పుడు హెయిర్ సైకిల్ డిస్టర్బ్ అయింది కదా. సో హెయిర్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుద్ది, సడన్గా ఆనజన్ నుంచి అది షెడ్డింగ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. మెయింటెనెన్స్ ఏదైతే ఆగుంటుందో అదేమవుతుంది, షెడ్ అయిపోతుంది. సో అందరు హెయిర్ ఫాల్ కంప్లైంట్ చేస్తారు. అందుకని మినాక్సిడిల్ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్ వేలో అట్లీస్ట్ ఒక 2 to 3 years అయినా వాడమని చెప్తాం. అండ్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు స్టాప్, కొంచెం స్లోగా స్టాప్ చేసండి, సడన్ అబ్రప్ట్ స్టాప్ చేయకుండా. అబ్రప్ట్గా స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పర్సంటేజ్ హెయిర్ సడన్గా షెడ్డింగ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యి ఎక్కువ హెయిర్ ఫాల్ కనిపిస్తుంది. టీలోజన్ ఎఫ్లూవియంలో ఎలా హెయిర్ ఫాల్ ఉంటుందో ఎక్కడ చూసినా హెయిర్ అలా కనిపిస్తుంది. అది చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి అది పానికింగ్ స్టేజ్ లాగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో, మినాక్సిడిల్ స్టార్ట్ చేసిన 3rd, 4th వీక్లో సేమ్ ఇదానే హెయిర్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అండ్ హెయిర్ షెడ్డింగ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఒక 50 to 60% మెంబర్స్ అయితే మేము మినాక్సిడిల్ స్టార్ట్ చేసాము, హెయిర్ ఫాల్ పెరిగింది, అందుకే ఆపేసాం, ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని ఈ మినాక్సిడిల్ స్టార్ట్ చేసే ముందు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుని మేము స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎలా అయితే ఈ మార్కెటింగ్ జరుగుతుందో దీంట్లో డైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మినాక్సిడిల్లో చాలా మందికి ఎలర్జీ ఇష్యూస్ ఉంటాయి, లేదా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆపేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కౌన్సిలింగ్ జరగదు. సో దానివల్ల చాలా మందికి మినాక్సిడిల్ మీద ఒక నెగటివ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఈరోజు నేను మినాక్సిడిల్ ప్రిస్క్రైబ్ చేస్తాను అని అంటే, డాక్టర్ మినాక్సిడిల్ వద్దు, మీరు ఇంకేదైనా రాయండి. మినాక్సిడిల్ హ్యాస్ లెవెల్ 1 ఎవిడెన్స్. ఓకే, రీసెర్చ్లో లెవెల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి. లెవెల్ 1 ఎవిడెన్స్ అంటే ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది అనేదాన్ని లెవెల్ 1 ఎవిడెన్స్ అంటారు. ఓకే, మనం చేసే చాలా ట్రీట్మెంట్స్ ఏవైతే స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ అని మధ్య చాలా చేస్తున్నాం కదా, PRP, దిస్ హ్యాస్ లెవెల్ 4 ఎవిడెన్స్. లెవెల్ 1 అంటే పక్కా వర్క్ చేస్తుంది అని అర్థం. లెవెల్ 7 అంటే ఏదో పని చేయొచ్చు, కొంతమందిలోనే అది కొంతమంది నోటీస్ చేశారు ఇంప్రూవ్మెంట్, దాని మధ్యలో ఉన్నది లెవెల్ 4. లెవెల్ 3కి లెవెల్ 4కి మధ్యలో ఉన్నది PRP. చాలా మంది ఇప్పుడు PRP GFC ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు మినాక్సిడిల్ వద్దు, నాకు ఫినాస్ట్రైడ్ వద్దు, నాకు ఓన్లీ PRP ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంటారు. నో, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆల్సో కదా, ఎంత ఎవిడెన్స్ ఉంది ఇది పక్కా మీకు పని చేస్తుంది అనేది. సో లెవెల్ 3, లెవెల్ 4 ఎవిడెన్స్ అంటే కొంత ఛాన్స్ ఉంది దట్ ఇట్ మైట్ నాట్ హెల్ప్ యూ. ఓకే, బట్ లెవెల్ 1 ఎవిడెన్స్ ఉందంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్ హ్యాస్ లెవెల్ 1 ఎవిడెన్స్. కాబట్టి ఈ మెడిసిన్స్ స్టాండర్డ్ మెడిసిన్స్, అక్రాస్ ద వరల్డ్ అప్రూవ్డ్ మెడిసిన్స్ ఫర్ బాల్డ్నెస్. సో దాన్ని కాదంటారు, దాన్ని వద్దంటారు. ఎందుకు? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మాకు వాళ్ళు చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు చెప్పారు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అందుకే మేము వాడు, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఇవ్వండి. బట్ దట్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ కదా. అండ్ అది మీకు అట్లీస్ట్ ఒక 5-6 years వరకు హెల్ప్ చేయాలి కదా. ఏదో కొంత 10% హెల్ప్ చేసి ఆగిపోతే థిన్నింగ్ అయితే కంటిన్యూ అవుతుందిగా, బాల్డ్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది కదా. సో అందుకని అట్లీస్ట్ కొంత టైం వరకు 2 to 3 years అండర్ సూపర్విజన్ ఆఫ్ అ డాక్టర్ యూ కంటిన్యూ. ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఏదన్నా అసెస్మెంట్ చేయాలన్నా కూడా దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, నాకు దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి ఏం చేయొచ్చు, ఇట్ క్యాన్ బి ట్రీటబుల్. ట్రీట్ చేయలేని సైడ్ ఎఫెక్ట్స్ అయితే కాదు కదా మినాక్సిడిల్కి, ఫినాస్ట్రైడ్కి వచ్చేది. నేను ఇంకో చోట నేను విన్నా, మినాక్సిడిల్ వాడితే నీకు జుట్టు కావాలంటే మినాక్సిడిల్ వాడాలి, ఒకసారి వాడడం స్టార్ట్ చేస్తే నీ వాడడం ఆపేస్తే జుట్టు పోతుంది అని విన్నా నేను. సో దిస్ ఇస్ వన్ మోర్ మిత్. ఓకే, చాలా మంది అంటారు ఇది వాడితే లైఫ్ లాంగ్ వాడాలంట కదా, ఆపేస్తే అసలు పోతుందంట కదా. దిస్ ఇస్ ద కామన్ క్వశ్చన్ ఐ గెట్. సో ఇందాక నేను చెప్పిన స్టేజెస్ బట్టి మినాక్సిడిల్ ఆపేసినప్పుడు ఏమవుతుంది, టెలోజన్ హెయిర్ షెడ్ అవుతుంది. ఓకే, ఏ హెయిర్ అయితే సడన్ గా షెడ్డింగ్ ఫేజ్ లోకి ఎంటర్ అయిందో ఆ హెయిర్ షెడ్ అవుతుంది. బట్ మనం తెలుసుకుంది ఏంటి, టెలోజన్ హెయిర్ షెడ్డింగ్ 3 months ఉంటుంది, దాని తర్వాత కింద న్యూ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయింది కదా, సో ఆ హెయిర్ మళ్ళీ వస్తుంది. ఓకే, సో ఇది పర్మనెంట్ హెయిర్ లాస్ చెయ్యదు. మినాక్సిడిల్ ఆపేయటం వల్ల పర్మనెంట్ గా హెయిర్ వెళ్ళిపోదు, టెంపరీగా ఒక 2 to 3 months ఒక షెడ్డింగ్ పీరియడ్ ఉంటుంది, దాని తర్వాత న్యూ హెయిర్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నిజంగానే మినాక్సిడిల్ ఆపేస్తే హెయిర్ ఫాల్ పర్మనెంట్ గా అయిపోయి ఉంటే ఇన్ని ఇయర్స్ అది అప్రూవ్డ్ మెడిసిన్ గా అసలు ఫస్ట్ ఉండేదా మార్కెట్లో? లేదు కదా. సో ఇట్ కాజెస్ ఓన్లీ ఎ టెంపరీ డిస్టర్బెన్స్.
అండ్ ఆ టెంపరీ డిస్టర్బెన్స్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది విత్ టైం అండ్ Hmm. మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. కానీ బాల్డ్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే దానికి ఇంకా సపోర్ట్ స్ట్రక్చర్ లేదు కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. అది సో ఆ మిత్ మాత్రం రాంగ్. అండ్ ఈ హెయిర్ లాస్ విషయంలో ఇంకొక కామన్ టర్మ్ మినాక్సిడిల్తో పాటు వినేది, మినాక్సిడిల్ పిఆర్పితో పాటు వినేది ఫినాస్ట్రైడ్, ఫినాస్టెరైడ్ అండ్ ఇంకొక ప్రొసీజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది నమ్మొచ్చా? అంటే రిలయబుల్ ప్రొసీజర్ అయినా, ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి తీసి ఎక్కడైతే మనం ఇన్సర్ట్ Yeah. చేస్తామో Yeah. అక్కడ లిటరలీ తెలిసిపోతుంటుంది ఆర్టిఫిషియల్గా పెట్టినారు అని. అండ్ Yeah. అది ఎక్కువ సంవత్సరాలు కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. Yeah. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? So hair transplantation is a reliable procedure, number one. Okay, it's a scientific procedure. దాంట్లో ఏం చేస్తున్నాము అని అంటే డోనర్ ఏరియా, ఏదైతే ఆక్సిపిటల్ ఏరియా అంటాం, ఈ బ్యాక్ ఆఫ్ ద హెడ్ నుంచి మనం హెయిర్ ఫాలికల్ తీసుకుని మనం ఎక్కడైతే హెయిర్ రూట్తో పాటు వెళ్ళిపోయిందని అంటాము, లైక్ దెర్ ఇస్ నో హెయిర్ ఫాలికల్ దేర్, అక్కడికి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ఆ ఏరియా ఎక్కడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో అది కొన్ని సంవత్సరాల వరకు దాని ప్రాపర్టీ, ఇక్కడున్న హెయిర్ ప్రాపర్టీని క్యారీ చేస్తుంది. దానివల్ల అది షెడ్ అవ్వదు. ఓకే, దానివల్ల అది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ లాగా థిన్ అయిపోయి షెడ్ అయిపోదు. ఆఫ్టర్ 7 years ఆర్ 10 years కొన్ని కేసెస్లో ప్రీవియస్ హెయిర్ క్యారెక్టరిస్టిక్స్ని అది ఎక్వైర్ చేస్తుంది. అంటే అది ప్రీవియస్గా ఎట్లయితే హెయిర్ థిన్ అయిపోయి షెడ్ అయిపోయిందో అలా ఎక్వైర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మినాక్సిడిల్ ఇంకా ఫినాస్ట్రైడ్ కంటిన్యూ చేయమని చెప్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు మనం చాలా ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే దాని వెనక ఉన్న హెయిర్ ఏదైతే కొంచెం వీక్ ఉందో, థిన్ అవుతుందో అది ఊడిపోతుంది కదా విత్ టైం. సో అప్పుడు మళ్ళీ సెకండ్ ఆర్ థర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నీడ్ కూడా అవసరం వస్తుంది. సో మనం ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మనకి ఫ్యూచర్లో సెకండ్ ఆర్ థర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పడుతుందా లేదా అని. మీరు అన్నారే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అని. ఓన్లీ ఫ్రంట్ లైన్ వరకు చేయించుకున్నారు, 3-4 years బాగుంది అన్నప్పుడు అది ఆర్టిఫిషియల్గా అనిపించదు. ఎప్పుడైతే ఆ 3-4 years మెయింటైన్ చేయరో, ఆ వెనకున్న హెయిర్ షెడ్ అయిపోతుందో, ఆ ఫ్రంట్ లైన్ డిజైన్ చేసింది అలా ఉంటుంది, వెనక గ్యాప్ క్రియేట్ అవుతుంది, అండ్ దెన్ ఇట్ లుక్స్ లైక్ 2 different హెయిర్ లైన్స్. అప్పుడు ఎవరైతే మీకు విజిబుల్గా కనిపిస్తారో వాళ్ళకి అది ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. అది సో అందుకే ఏ స్టేజ్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నెంబర్ 2, పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి, సో దట్ ఇట్ డజంట్ లుక్ ఆర్టిఫిషియల్. నాకైతే నా క్వశ్చన్స్ అన్నీ అడిగేసిన, నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. డాక్టర్ కూడా చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో నేను స్టేబుల్ ఉన్నా. ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. డాక్టర్, ఆన్ అన్ ఎండింగ్ నోట్ మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో స్కిన్ అండ్ హెయిర్ దీస్ ఆర్ ద మోస్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్. అంటే మన బాడీకి ఎక్స్టర్నల్ ఆర్గన్స్ లాంటివి కదా కనిపించేవి. కానీ దీని మీద ఇంపాక్ట్ చూపించేది చాలా వరకు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉంటుంది. సో నేను వ్యూవర్స్కి అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, స్కిన్ అండ్ హెయిర్ అంటే ఓన్లీ మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే ప్రోడక్ట్సే కాదు, మనం ఇంటర్నల్గా కన్జ్యూమ్ చేసే ఫుడ్, మనం ఇంటర్నల్గా ఫీల్ అయ్యే ఎమోషన్స్, స్ట్రెస్, స్లీప్, ఎక్సర్సైజ్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయింటైన్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఫర్ యూ, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బెస్ట్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్ ఫర్ యూ. No, it's not a skin lightening treatment, but it makes your skin healthy for a longer time, and it also keeps your hair healthy for a longer time. So that is the only thing that I want to tell.